ప్రభునామంలో ప్రియులైన సహోదరులకు సోదరీలకు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ మీతో కలిసి ఈ దినం ప్రభువుని ఇలా ఆరాధించడానికి ప్రభు దయచేసిన సమయానికై నేను ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని వాక్యం వినడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు బల్లను మనం సమీపిస్తాం. ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం. ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనం ఇలా ఉంది. నేను చెప్తాను, నా వెనకాల చెప్పండి, అప్పుడు అందరం కలిసి చెప్పినట్లు అవుతుంది. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. మళ్ళీ చదువుదాం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఇశ్రాయేలు అనే పేరు దగ్గర ఇప్పుడు మీ పేరు పెట్టుకొని చదవచ్చు, నా పేరు పెట్టుకొని చదవచ్చు. నేను చదువుతాను, నా వెనకాల మీరు కూడా చెప్పండి. మీ పేరు పెట్టుకొని చెప్పండి. సరే. స్వామి, మీరు స్వామి అనకండి, మీ పేరు స్వామి కాదు. మీ పేరు పెట్టుకొని చెప్పండి. స్వామి, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ప్రభు ఈ వచనం మన ధ్యానం కొరకు ఆశీర్వదించి అనుగ్రహించునుగాక. ఈ వాక్యంలోంచి కొన్ని తలంపులు మనం ఆలోచించి మనం ప్రభు యొక్క బలను మనం సమీపిస్తాం. ఎవరైనా ఒక వ్యక్తి తాను మరణించక మునుపు చెప్పే మాటలకు చాలా విలువనిస్తాం. న్యాయస్థానం అయితే మరణించక మునుపు చెప్పే మాటకు మరణ వాంగ్మూలం అన్నారు. కోర్టులో ఎన్ని సాక్ష్యాలు చెప్పేవారున్నా అక్కడ విలువనిచ్చేది మరణ వాంగ్మూలానికే కదా. బైబిల్ దేవుడు కూడా మరణ వాంగ్మూలాలకు చాలా పెద్దపీట వేశాడు. ఎవరైనా మరణించక మునుపు చెప్పే మాటలకు ఆయన విలువనిచ్చి ఆయన తన గ్రంథంలో వారి చివరి మాటలో రాయించాడు. ఉదాహరిస్తాను, జ్ఞాపకం చేసుకోండి. ఆదికాండం 49వ అధ్యాయం, అది యాకోబు చెప్పిన చివరి మాటలు. ఆయన మరణించక మునుపు కొడుకులందరినీ పిలిచి ఒక్కొక్కరిని ఆయన ఆశీర్వదించిన సంగతి మనకు కనబడుతూ వస్తుంది. ఇప్పుడు మనం చదివాము చూడండి. ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం. ఇది మోషే మరణించక మునుపు చెప్పిన చివరి మాటలు. తర్వాత యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. అది యెహోషువ మరణించక మునుపు చెప్పిన చివరి మాటలు. గుర్తు చేసుకుంటారా ఎన్నున్నాయో బైబిల్లో? మరణించక మునుపు చెప్పే చివరి మాటలు దేవుడు వాటిగా చాలా గౌరవాన్నిచ్చి తన గ్రంథంలోనే వ్రాయించాడు. అలాగే దావీదు మరణించక మునుపు ఆయన చెప్పిన చివరి మాటలు 2వ సమూయేలు గ్రంథం 23వ వచనంలో రాసి ఉంటుంది. దావీదు రచించిన చివరి మాటలు ఇవే అని ఉంటుంది. దావీదు రచించిన చివరి మాటలు ఇవే అని ఉంటుంది. తర్వాత 2వ తిమోతి 4వ అధ్యాయం, అవి పౌలు పలికినటువంటి చివరి మాటలు. దాని తర్వాత ఇక ఆయన
చెప్పే మాటలు మనకు దొరకవు. ఆయన కూడా ప్రభు కొరకు మరణించి తన జీవితాన్ని ఆయన ముగించుకున్నాడు. నేను చెప్పగోరే విషయం ఏంటంటే, చివరి మాటలకు దేవుడు ఇచ్చిన విలువ మనకి బైబిల్లో కనబడుతుంటుంది. దేవుడు మాత్రమే కాదు, లోకంలో కూడా చివరి మాటలకు చాలా విలువనిస్తాం మనం. అమ్మ చనిపోబోతుంది అనుకోండి, అందరికీ కబురు పెట్టారు, సరే అందరూ వచ్చారు. ఒక కూతురు వచ్చేసరికి వాళ్ళ అమ్మ చచ్చిపోయింది అనుకోండి, అప్పుడు ఆ కూతురు అమ్మ మీద పడి ఎలా ఏడుస్తుందో తెలుసా మీకు? అమ్మా, ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావా అని ఏడుస్తుంది. ఏ మాట చెప్పాలని ఆ అమ్మాయి తాలూకు ఆశ. మంచి కూతురు అయితే అమ్మ చివరి పలుకులు వెళ్ళలేకపోయానని బాధతల ఏడుస్తుంటుంది. అందరి కూతుర్లు మంచి కూతుర్లు ఉంటారు కదా, పాడు కూతుర్లు కూడా ఉంటారు. మరి ఈమె కూడా అలాగే ఏడుస్తుంది, అమ్మ ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావని. ఏ మాట చెప్పాలి అంటే, ముక్కులో ఎక్కడ పెట్టిందో, మెడలో ఎక్కడ పెట్టిందో, చేతిలో పెట్టిన ఎక్కడ పెట్టిందో చెప్పకుండా చచ్చింది ముసలి పీనుగు. అవునమ్మా, చూసారా ఎలాగ ఏడుస్తుందో? కొడుకులైనా కూడా అంతే. మంచి కొడుకు అయితే నాన్న చచ్చిపోయే ముందు చివరి మాటలు వినలేకపోయానని ఏడుస్తాడు. అదే పాడు కొడుకు అయ్యాడు అనుకోండి, వాడు అంటాడు, దస్తావేజులు ఎక్కడ పెట్టాడో, ఎవడికి ఎన్ని లక్షలు ఇచ్చాడో చెప్పకుండా చచ్చాడు ఈ మొదలష్ట ముసలోడని లోపల అనుకుంటాడు. కానీ సమాజానికి భయపడే మాత్రం, నాన్న ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావని ఏడుస్తుంటాడు. అంటే చనిపోబోతున్న వారి మాటలు మంచోళ్ళకి అవసరం. చెప్పండి చెప్పండి, చెడ్డ మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా అవసరమే. ఎవరికైనా చివరి మాటలు అవసరమే. ఈరోజు మనం చదివినటువంటి చివరి మాట, ఇది మోషే చివరి మాటలు. మరి మోషే పలికిన చివరి మాటలు కొత్త నిబంధన క్రైస్తవులమైన మనకు వర్తిస్తాయా అంటే వర్తిస్తాయి. అవి నేను విపులంగా చెప్తాను. అయితే చివరకు వచ్చేసరికి అంటాడు, ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. దీన్ని మనం ఇలా కూడా చదువుకోవచ్చు, ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యేసు విమోచించిన నిన్ను పోలినవాడు ఎవడు. లేదా విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది, యేసు విమోచించిన నిన్ను పోలినవాడు ఎవడు అని పాడుకోవచ్చు. సరే, ఇంతకీ మోషే మరణించక మునుపు చెప్పిన చివరి 33:1 చదవండి, ఏం రాసిందో. ద్వితోపదేశకాండ 33:1 ఉంది. దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలీలను దీవించిన విధము ఇది అని రాస్తుంది. ఏంటట? మృతి నొందక మునుపు, మృతి నొందక మునుపు, మృతి నొందక మునుపు ఆయన చివరిగా చెప్పిన చివరి మాటలు అన్నమాట. సరే, నేను ఒక్కొక్కటి అడ్రస్ చేస్తాను. శ్రద్ధగా సావధానంగా మీరు వినాలని మీకు మనవి చేస్తున్నాను. చూడండి, ద్వితోపదేశకాండ 33వ అధ్యాయంలో మన వరుసగా ఇశ్రాయేలు గోత్రాల పెద్దల్ని పిలిచి, ఆ గోత్రాలను పిలిచి ఆయన ఆశీర్వదించిన మనకు కనబడుతుంది. ఇశ్రాయేలీల్లో మొట్టమొదటి గోత్రం యాకోబు పెద్ద కుమారుడు ఎవరంటారు? ఎవరమ్మా? రూబేను కాదు, రూబేనీల్ని పిలిచాడు. చూడండి 6వ వచనం ఏమి రాసిందో. అక్కడ రూబేన్ అనే మాట కింద అండర్లైన్ చేయండి, మీకు గుర్తుంటుంది ఎప్పుడైనా చదివినప్పుడు. రూబేను, చెప్పండి, చదవండి ఇప్పుడు. రూబేను బ్రతికి చావక ఉండును గాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు అని రాసి ఉంది. యాకోబు చనిపోక మునుపు రూబేను గురించి అన్న మాటలు అస్సలు బాగులేవు. మీరు ఆదికాండం 49వ అధ్యాయం చూస్తే, ఒరే యాకోబు, నువ్వు నీళ్ళ వలె, రూబేను, నువ్వు నీళ్ళ వలె చెంచుడు అయిపోతావు. అసలు రూబేను గురించి మంచి మాటలు యాకోబు చెప్పలేకపోయాడు. ఎందుకనంటే అప్పటికి రూబేను ఆ గోత్రకర్త తండ్రి మంచంకి ఎక్కిన వాడట. అంటే తన తండ్రి యొక్క ఉపపత్నితో వీడు పాడు పని చేసిన కారణం చేత రూబేను గురించి ఏమీ అంత మంచి మాటలు లేవు. కానీ ఈ 40 సంవత్సరాలు మోషేతో రూబేనీలు ప్రయాణం చేశాక రూబేను గతించాడు.
ఇప్పుడు రూబేనీలంతా ఈ 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేసిన తర్వాత వారి యొక్క స్థితిగతులు మారినాయి, వారి యొక్క విశ్వాస జీవితంలో మార్పు వచ్చింది. అందుకే ఇప్పుడు మోషే ఏమంటున్నాడు అంటే, రూబేను నువ్వెవరో తెలుసా, మీరు బ్రతికి చావకయుందురుగాక, మీ వారు లెక్కింపలేనంత మంది అగుదురు అన్నాడు. అంటే రూబేనీల గురించి ఏమి చెప్పాడు వాళ్ళ భాగ్యం అంటే, రూబేనీలారా మీరు జీవించే జనం, యు ఆర్ లివింగ్ పీపుల్ అన్నాడు. చెప్పండి ఎవరంటే వీళ్ళంతా ఇక్కడ కూర్చొని మనం అంతా ఎవరు చెప్పండి, చెప్పండి మనంతా ఎవరు? జీవించే జనం. ఒకప్పుడు మనము బ్రతకగా చచ్చిమన్న వారమే, ఇప్పుడు బ్రతికి జీవిస్తున్నాం మనం. ఏమండి, ఒకప్పుడు బ్రతకగా చచ్చిన వారం. మనకు తెలిసినా తెలియకపోయినా, మీరు ఎరిగినా ఎరగకపోయినా మన మీద కొన్ని చావులు ఉన్నాయి. అమ్మ వింటున్నారా? మన మీద కొన్ని చావులు. మన చావులు మనకు తెలుసా? మన చావులు మనకు తెలియాలి. తెలిస్తే బతకడం వచ్చుద్ది. ఎఫెసీ 2:1 అంటాడు, అపరాధముల చేతను పాపముల చేతను ఏమైనారటమా చచ్చినవారు. ఇది ఒక చావు మన మీద ఉంది. మన కులం ఏదైనా, మన జాతి ఏదైనా, మన మతం ఏదైనా, మన ప్రాంతం ఏదైనా, మన మీద ఏలుబడి చేస్తున్న ప్రియులార వింటున్న మొదటి చావు అపరాధముల చేత పాపముల చేత వచ్చిన ఒక చావు. రెండో చావు చూపిస్తాను, మీరే బైబిల్ తీసి చదవాలి. మరి నేను చదవాలనుకోవట్లే ఈరోజు. ఏమంటే ఆమోసు గ్రంథం 5:4 చూడండి, మీరే చెప్పండి నాకు. ఆమోసు 5:4 చెప్పండి, ఇంగ్లీష్లోనే తీసి చెప్పండి పర్వాలేదు. ఆమోసు 5:4 ఏమి రాసింది? చదవమ్మా. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించినట్లయితే మీరు బ్రతకుదురు, లేకపోతే చచ్చెదరు. ఇదేమి చావు అంటే దేవునిని ఆశ్రయించక తెచ్చుకున్న చావు. ఏ దేవుణ్ణి అయితే ఆశ్రయించాలో ఆ దేవుని ఆశ్రయించక మనం తెచ్చుకున్న చావు ఇది. అపరాధాలతో పాపాలతో వచ్చిన చావు ఒకటి, ఇది మన మీద ఉంది. దేవుని ఆశ్రయించక తెచ్చుకున్న చావు ఒకటి, ఇదొకటి మన మీద ఉంది. అర్థమవుతుందండి? ఇంకో చావు చూపించిన మీకు 85వ కీర్తన 6వ వచనం చదవండి అమ్మా. ఇలాంటివన్నీ తెలియాలి మీకు. 85వ కీర్తన 6వ వచనం చదవండి. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించవా అంటే అర్థం ఏంటి? బ్రతికించమని అడుగుతున్నామంటే అర్థం ఏంటమ్మా? చచ్చున్నాం మేము. ఏ విషయంలో చచ్చామంటే నీలో ఆనందించక మేము చచ్చాం. ఈరోజు చాలామంది దేవుని పిల్లలకు దేవునిలో ఆనందించరు, దేవుడు ఇచ్చిన వాటిలో ఆనందిస్తుంటారు. దానములో ఆనందిస్తారు కానీ దాతలు ఆనందించరు. వరములో ఆనందిస్తారు కానీ వరప్రదాతలు ఆనందించరు. ఆ మధ్య గుంటూరులో కావిడ పెద్ద ఇల్లు కట్టుకుంటేను, మరి మేము గుంటూరుకి వెళ్తే ఇల్లు చూడడానికి రండి అని పిలిస్తే మొత్తానికి పోయాం. పోతే ఆమె గదులు చూపించి చివరికి డిజిటల్ మార్బుల్ అండి, కిందన గ్రానైట్ అండి, కప్బోర్డ్ వర్క్ అండి, తర్వాత ఆమె చాలా ఖర్చు పెట్టేసి ఉంటుంది, మొత్తానికి బాగా కట్టేసుకుంది. మంచిదమ్మా ప్రార్థన చేసి వెళ్తామనంటే ఏమండి ఆవిడంటుంది, వాష్రూమ్ చూడరా అంటుంది. వాష్రూమ్ ఎందుకమ్మా అని అంటే ఆ వాష్రూమ్లో టబ్బు పెట్టించిందట. ఆ టబ్బు కూడా కువైట్ నుంచి తెప్పించిందట. ఏమో వింటున్నా, అది కూడా చూడాలంటే మేము పోయి చూసి ప్రార్థన చేయాలి. తర్వాత అసలు ఇవన్నీ చూశాక ఆమె ఆ ఇంటి యొక్క గచ్చులు వర్ణించింది, గోడలు వర్ణించింది, కప్బోర్డ్ వర్క్ వర్ణించింది, ఫ్యానులు, ఏసీలు అంతా వర్ణించింది. కానీ స్థలం కొనుక్కోవడానికి స్తోమత ఇచ్చిన దేవుని గురించి ఒక ముక్క చెప్పదేంటి? స్థలం కొనుక్కోవడానికి స్తోమత ఇచ్చిన దేవుని గురించి ఒక ముక్క లేదు. తర్వాత అది కట్టడానికి మంచి పనివారిని సమకూర్చిన దేవుని గురించి ఒక్క మాట లేదు. ఇల్లు కట్టినప్పుడు ఏ ప్రమాదం జరగకుండా నిర్మాణం అంతా బాగా చేయించిన దేవుని గురించి ఒక్క మాట లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ అమ్మ ఇంటి మీద ఆనందిస్తుందా లేక ఇల్లు ఇచ్చిన దేవుని మీద ఆనందిస్తుందా? ఈరోజు మనుషుల గుణమేలా తగలడింది. అన్ని ఇచ్చిన దేవుళ్ళు ఆనందించరు కానీ ఎవరు వాళ్ళు పొందుకున్న వాటిని చూసి ఆనందిస్తారు. మా దగ్గర కూడా ఒక ఆవిడ అంతే, పిల్ల 6 సంవత్సరాలు అయిందండి, పిల్లలు పుట్టలేదు, ప్రార్థన చేయమంటే చేశారు అందరూ. మొత్తానికి ఒక పిల్ల పుడితే
ఏమండి నేను అప్పుడు కూడా ఇలాగ ఎక్కడో పరిచర్యకి వచ్చా. ఇంటికి రాగానే ఆమె హాస్పిటల్ నుంచి వచ్చింది, పదంటే పోయి పలకరించుదామని ఈ అమ్మాయి తీసుకుపోయింది. మొత్తానికి వెళ్ళేసరికి ఉయ్యాలు ఉన్నాడు. అన్నన్నా రెండన్నా అని పిలిస్తే మేము నేరుగా ఉయ్యాల వరకు వెళ్ళేసరికి ఆ పిల్లగాడు పడుకొని ఉన్నాడు. ఆమె ఏం వర్ణిస్తుందంటే పిల్లాడి గురించి, అన్నా చూశారన్నా వీడికి ఉంగరాల జుత్తు వచ్చిందన్నా అంది. అలాగమ్మా మంచిదంటే, ఇది మా అమ్మ పోలికన్నా అంటుంది. అలా అమ్మకు ఉంగరాల జుత్తు అంట. మంచిదమ్మా అన్నావు. చూశారన్నా ఈడి ముక్కే వచ్చిందో సూది ముక్కు వచ్చిందన్న, నా ముక్కే వచ్చింది. ఈ చౌదరక్క ముక్కులు కొంచెం ఏమంటే సూదిగా ఉంటాయి. ఈ చౌదరక్కేమో చూడండి అన్న ముక్కెంత సూదిగా ఉందో అంది. మంచిదమ్మా అన్న అసలాడు ఇట్లట్లా అంటుంటే బొగ్గలు కొంచెం సొట్లబోతున్నాయి చూశారన్నా, అది మా తమ్ముడు పోలికన్నా, మా తమ్ముడికి సొట్టబొగ్గలేనన్నా అంది. మంచిదమ్మా అన్నాం. కాలు చేతులు గోలు చూడండి అన్న, మా డాడీ గోలు ఇలాగే ఉంటాయన్నా, కాలు గోళ్ళు చేతుల గోళ్ళు మా డాడీ పోలికి వచ్చినాయని. మంచిదమ్మా అన్నాడుగా. నా మనసులో 2 ప్రశ్నలు వచ్చాయి. మీరు చెప్పండి, జుత్తు ఎవరి పోలిక? అమ్మమ్మ పోలిక. ముక్కెవరి పోలిక? అమ్మ పోలిక. బొగ్గులు ఎవరి పోలిక? మేనమామ పోలిక. గోలు చేతులు ఎవరు వెంట ఎవరి పోలిక? తాతయ్య పోలిక. అన్నీ అమ్మ తరపోలి పోలికలు వచ్చాయి, కానీ వాడికి నాన్న తరపోలి పోలిక ఒకటే వచ్చి చచ్చింది కాదు వీడికి. చూడండి ఎట్లా వర్ణిస్తుందో. రెండో ప్రశ్న ఏంటనంటే, ఈ సహోదరి ఈ బిడ్డలు ఆనందిస్తుందా లేక బిడ్డనిచ్చిన దేవుళ్ళు ఆనందిస్తుందంటే, దేవుళ్ళు ఆనందించట్లా. దేవుళ్ళు ఆనందిస్తే అన్న ఏం చూస్తారన్నా, అసలు 6 సంవత్సరాలు కలకపోతే దేవుడు ఏదో కలిగిస్తే అది కూడా ఆ మేడం గారు దీన్ని వాషౌట్ చేసేయాలమ్మా, అంగవైకల్యంతో పిల్లాడు పడతారని చెప్పినారు. ఆ రోజు మీరు మేడం గారితో మాట్లాడి ఉంచండి మేడం, మేము ప్రార్థన చేస్తా, కలక ఏదో కలిగిందని మీరు చెప్పారు. మేడం ఉంచారు. నెల తర్వాత నెల స్కానింగ్లు జరిగాక అవయవాలని సరిగా ఉంటే ఉంచేశారు. పుట్టిన తర్వాత ముందు అవయవాలని చూసేశాను. ఏమంటే అవయవాలు అన్నీ స్పష్టంగా ఉన్నాయన్న, ఏమీ లోపం లేదు. ఈ దేవుడు చేసిన కార్యం అంటదంటే ఆమె డైలాగులు లేవు. తర్వాత డెలివరీ టైంలో ఆ పిల్లగాడిది బ్రీచ్ ప్రజెంటేషన్, అంటే ఎదురుకాలతో ఉన్నాడన్నమాట. ఎదురుకాలతో పిల్లాడు ఉంటే డెలివరీ ఆడపిల్లల కష్టం. మళ్ళీ ప్రార్థన చేయమంటే చేసాం. మరి మందుల ప్రభావమో లేక దేవుడు ఏం చేశాడో తెలియదు, కానీ మళ్ళీ బిడ్డ కొంచెం తిరుగుతా పొట్టలో మళ్ళీ తలకాయ ముందుకు వచ్చింది. ఏమిటి కత్తి ఘాటు పడకుండా ఈ సహోదరికి ఆపరేషన్ అయిపోయింది. సిజరీన్ అవుతుంది అనుకుంటే నార్మల్ డెలివరీ వచ్చింది. మరి దేవుడు చేసిన కార్యం అని దేవుని గురించి చెప్పాలి కదా మొక్క. ఇవేమి లేవు. దేవుడు అంగవైకల్యం లేకుండా పుట్టించినాడని సంతోషం లేదు. డెలివరీ సులువైన ప్రసూతి వచ్చిందన్న సంతోషం లేదు. ఇవేమీ చెప్పడం లేదు. ఏం చూడండి అట, జుత్తు చూడండి అన్న, ముక్కు చూడండి అన్న, బొగ్గలు చూడండి అన్న, గోలు చూడండి అన్న, ఇది ఆల పోలిక వీలి పోలిక అని వర్ణిస్తుంటే నాకు అనిపించింది, ఈ సహోదరి బిడ్డనిచ్చిన దేవుళ్ళు ఆనందిస్తుందా లేకపోతే దేవుడిచ్చిన బిడ్డలు ఆనందిస్తుందంటే బిడ్డలో ఉంది ఈవిడ ఆనందం, బిడ్డనిచ్చిన దేవుళ్ళో లేదు. ఈరోజు క్రైస్తవుల బుద్ధులన్నీ ఇలాగే తగలబడ్డాయి. అందుకే దేంట్లో ఉన్నామంటున్నాడు, చావులో ఉన్నామనట. దేవా నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా. ఎన్ని చావులు వచ్చాయి ఇప్పుడు మీకు? అపరాధాలతో పాపాలతో వచ్చింది ఒక చావు, దేవుని ఆశ్రయించగా తెచ్చుకున్నది మరో చావు, దేవునిలో ఆనందించగా తెచ్చుకున్నది మరో చావు. ఇంకో చావు చూపిస్తాను మీకు. 1 తిమోతి 5:6 చదవండి. మీరే చదవాలి. ఈరోజు ఏ వాక్యం నేను చదవను. 1 తిమోతి 5:6 చదవండి. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. అంటే ఏమన్నా మనిషి చూడడానికే బ్రతుకుంటుంది సార్దీసు సంఘంలాగా, కానీ వారు చచ్చి ఉంటారు. ఎందుకంటే సుఖభోగముల యందు ప్రీతి. అమ్మ ఆలకిస్తున్నారా? చెప్తాను మీకు. ఈరోజు మనం ఎంత సుఖపరిగామంటే, 1 కిలోమీటర్ నడిచి చర్చికి రావాలనుకోండి, మీరు ఎంతమంది వస్తారంటారు? అనుకుందాం మాట వరుసకి. 1 కిలోమీటర్ దూరం నడవాలండి, మీకు ఆటో యూబర్ ఆటో దొరకదు. తర్వాత ఏంటి మధ్య బాగా పనిచేస్తుంది ఏంటమని, ర్యాపిడో దొరకదు.
ఓలా దొరకదు, మీరు నడుచుకుని చర్చికి రావాలి, కిలోమీటర్ అంటే నడిచి వస్తామండి మనం అన్న. లింక్ పెట్టండి అన్న, ఇంట్లో ఫాలో అయిపోతాం మేము. లింక్ పెట్టండి, ఇంట్లో ఫాలో అయిపోయి వింటాం మేము రాలేము, నడవలేము, సుఖమరిగాం. మా ప్రాంతాల్లో ఒక పెద్ద మనిషి, ఇప్పుడుగా చాలా సంవత్సరాల కిందట, అది ఒరిస్సా బోర్డర్ అన్నమాట. ఆ ప్రాంతంలో అతను ఒక్కడే ప్రభువుని నమ్మితే తన భార్యకి అది ఇష్టం లేక ఆమె ఆ బయట ఉన్న పెంట మీద ఆకు వేసి అక్కడ పెట్టింది భర్తకు భోజనం. నువ్వు యేసు ప్రభువుని నమ్మావు, నువ్వు ఏదో కులంలో కలిసిపోయావు, మతంలో కలిసిపోయావు, భార్య అట్లా వేధించేదట. పాపం భార్య మీద సనుక్కోకుండా పెంట మీద పెట్టిన భోజనమే తిని తన పనిపాట్లు చేసుకుంటా నెమ్మదిగా వాక్యం నేర్చుకుంటా దేవుని కొరకు బ్రతకడం మొదలుపెట్టాడు. వింటున్నారా మీరంతా? ఆయన ఎప్పుడో విశాఖపట్నం వచ్చాడంట. ఒక రోడ్డు మీద కరపత్రం దొరికితే చదివే యేసుప్రభుని నమ్మాడు. ఆయనేం పెద్ద ప్రసంగాలు వినే మారలా, కానీ అతని నమ్మకం గట్టి చేసుకుని అలా బ్రతుకుతుంటే ఆ రోజున ఎవరి దగ్గర బైబిల్ లేదు, ఆ రోజున ఎక్కడ ఆరాధన జరగవు, ఆ రోజున బైబిల్ కావాలంటే వాక్యం వినాలంటే తుని అనే ఒక ఊరికి రావాలి. అలా వింటున్నారా? తుని అనే ఒక ఊరికి రావాలి. ఎక్కడది? ఒరిస్సా పర్లాకిమిడి దగ్గర ఆకుల తంపర తన ఊరు. ఆ రోజుల్లో క్రమేపీ తన భార్య కూడా ప్రభువుని నమ్మింది. ఆ విశ్వాసం అంత ఎక్కువ కాదు, కానీ నేర్చుకుంటుంది. సరే, వాళ్ళిద్దరూ లక్షవారం రాత్రి వారు ఎడ్ల బండి కట్టించుకొని, గూడుబండి అంటామే, పైన ఇట్లా గూడులాగా ఉంటుంది, అందులో ఉప్పులు, బియ్యము, పప్పు, చింతపండు, పసుపు, ఆ తర్వాత కట్టెలు, గిన్నెలు పెట్టేసుకొని అక్కడ వేసుకుని బయలుదేరేవాడు. లక్షవారం సాయంత్రం ప్రతీ నెలలో ఒక వారం అతను చేసే పని ఏంటంటే లక్షవారం సాయంత్రం ఆ గూడుబండికి ఆ రాత్రంతా ప్రయాణమే. శుక్రవారం ఉదయం ఎక్కడికో చేరి స్నానం చేసి ఏదో తిని మళ్ళీ ఆ రోజంతా ప్రయాణమే. మళ్ళీ అక్కడక్కడ భోజనానికి కాపీ వండుకొని తినేవాట. మళ్ళీ రాత్రి ఏమంటే ఎక్కడో ఆగి కొంచెం తిని ఆ ఎడ్ల అలస తినడానికి పడుకోబెట్టి మళ్ళీ శనివారం అంతా ప్రయాణమే, ఆ రాత్రంతా ప్రయాణమే. ఆదివారం తెల్లవారుజామున తునికి చేరేవాడట. ఎన్ని కిలోమీటర్లు తెలుసా మీకు? తుని నుంచి విశాఖపట్నం ఎన్ని కిలోమీటర్లు తమ్ముడు? 120 ఉంటాయి. అనకాపల్లి నుంచి 100 తునికి. కనుక విశాఖపట్నానికి 130 అలా ఉంటుంది. విశాఖపట్నం నుంచి మా శ్రీకాకుళంకి మరొక 100, శ్రీకాకుళం నుంచి ఆకుల తంపరకి మరొక 100, అంటే 330 కిలోమీటర్లు. ఆలకిస్తున్నారు తల్లి? మొత్తం 330 కిలోమీటర్లు వచ్చి స్నానం చేసుకొని అప్పుడు అక్కడ CBM వాళ్ళు ఉండేవాళ్ళు, కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషనరీస్ ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉండి వాక్యం విని నేర్చుకుని మళ్ళీ ఆదివారం సాయంత్రం బయలుదేరితే ఆదివారం రాత్రంతా ప్రయాణమే, సోమవారం అంతా ప్రయాణమే, బుధవారం అంతా ప్రయాణమే, మళ్ళీ లక్షవారం తెల్లవారుజామున ఇటు చేరుకునేవాడట. అంటే వారంలో ఒక రోజున ఒక 2 గంటల వాక్యం వినడానికి వారం రోజుల ప్రయాణం ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి. ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి. అలా వాక్యం నేర్చుకున్నాడు కనుకనే ఆయన రాసినటువంటి పాటలు చదివినా ఈరోజు మనకు అర్థం కావు. ఆ సాహిత్యం ఏం రాశాడో చెప్పనా? త్రాహిమాం క్రీస్తు నాథ దయచోడా రావే, ఆ పాట చదవండి. దేవుని కృపను గూర్చిన వేదాంతం ఆ పాట అంతా చదివితే ఈ రోజుల్లో మనకు అది అర్థం కాదు. ఆ రోజుల్లోనే దేవుని కృప మీద ఇంత వేదాంతం ఎక్కడ నేర్చేసుకున్నాడు ఈ పెద్ద మనిషి అని అనిపిస్తుంది. యెహోవా నా మొరలు ఆలించెను, తన మహాదయతో నన్ను గణించెను. తర్వాత హృదయమనుడు తలుపు నొద్ద యేసు నాదుండు సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. ఇంత సాహిత్యంతో కూడిన వాక్యానుసారమైన పాట ఎట్లా రాయగలిగినాడు ఈ పెద్ద మనిషి అంటే, సుఖం పక్కన పెట్టి దేవుని ప్రేమించి దేవుని మాటలు నేర్చుకోవడానికి కష్టపడి బతకడం నేర్చుకున్నాడు. ఈరోజు మనకేమో సుఖం ఎక్కువైపోయింది. బైబిల్ ఏమంటుంది అంటే, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది చెప్పండి బ్రతికొండి కూడా ఈటట చచ్చినట్టే. ఎన్ని చావులు ఉన్నాయి? గుర్తుంటాయి 4 చావులు. అపరాధాలతో పాపాలతో వచ్చింది ఒక చావు, ఆశ్రయించక వచ్చింది మరో చావు, ఆనందించక వచ్చింది మరో చావు, సుఖమరిగి వచ్చింది ఒక చావు. ఇన్ని చావులతో బతుకుతున్న మనల్ని ఆయన జీవించే జనమగా చేశాట.
మన జీవము గల దేవుని పిల్లలం. వీఆర్ ఆల్ లివింగ్ వన్స్. మన జీవించే జనము. ఎలాగైనా మనం యోహాను సువార్త 5:24 చదవ, అండర్లైన్ చేయాలి వచనం. మంచి కంఠత వాక్యం ఇది. యోహాను సువార్త 5:24 చదవండి. ఏమి రాసిందో. యేసు ప్రభు ఈ మాట అన్నారు. చదవాలి ఈ మాట. నా మాట విని నన్ను పంపినవానంటే నా తండ్రి యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. చాలు. యేసు ప్రభు నమ్మిన వాళ్ళంటే జీవించే జనం. యేసయ్య మాట విని ఆ తండ్రి అయిన దేవునందు విశ్వాసం ఉంచి మన జీవప్రాప్తులమయ్యాం. మన జీవించే జనమయ్యాం. అమ్మ అర్థమవుతుంది నేను చెప్పే విషయం? అర్థమవుతుందా? మనం ఎవరమయ్యాం? మనం జీవించే జనం. అందుకంటాడు రూబేను, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, నువ్వు జీవించే జనమయ్యావు అన్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులకు మేము జీవించే జీవమున్న మనుషులం. దైవిక జీవం, మానవ జీవం అమ్మా నాన్న పొట్టలోంచి వచ్చినప్పుడు వచ్చింది. అది మానవ జీవం. మనందరిలో మానవ జీవం ఉంది. అమ్మా నాన్న పొట్ట నుంచి వచ్చాం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన కారణాన మనకు దైవిక జీవం వచ్చింది. ఈ వచనం కూడా చదవండి, అండర్లైన్ చేయండి. 1 యోహాను పత్రిక 5:12 చదవండి ఒకసారి. 1 యోహాను పత్రిక 5:12 చదవండి. ఏముందో చెప్పండి నాకు. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని అంగీకరించేవాడు దైవిక జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరించిన వాడు దైవిక జీవము లేనివాడు. చెప్పండి ఇప్పుడు ఈ మాట మనం అనుకోవాలి. స్వామి నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినోడెవడు, నువ్వు జీవించే జనములో ఒకడవైతివి. తమ్ముడు అర్థమవుతుంది. మనమంతా ఏమయ్యాం? మనం జీవించే జనములో ఒకరమయ్యాం. సరే, రూబేని చెప్పేసాం. బాబు రూబేని కొంచెం పక్కకి వెళ్ళిన ఆయన అంటే రూబేనీలు కొంచెం పక్కకి వెళ్ళారు. యోధావారు అంటే మీతో మాట్లాడతానన్నాడు. యోధావారు వచ్చారు. చూడండి యోధావారితో ఏమంటున్నాడు. 33వ అధ్యాయం ద్వితోపదేశ కాండం 7వ వచనం చదవండి. ఏమి రాసిందో చూడండి. యోధాను గూర్చి అతడు ఇట్లా, యోధా అనే మాట మళ్ళీ అండర్లైన్ చేయండి. యోధాను గూర్చి అతడు ఇట్లా, నేను యెహోవా యోధా మనవి విని అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యోధా మనవి విని అంటే మనవులు చేసుకునే గోత్రం ఇది. అంటే వీరు ఎవరంటే ప్రార్థించే జనము, ప్రేయింగ్ పీపుల్. యోధా వారంటే ప్రార్థించే జనం. అమ్మ వింటున్నారా? ఇక్కడ కూర్చున్న మనలో కూడా ఏమంటారో తెలుసా? ప్రార్థించే జనం మనం. మీ వైపు నాకు తెలియదు మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, కానీ మా వైపు మన ఇళ్లలో ఏమైనా క్రైస్తవుల ఇళ్ళ కార్యక్రమాలు జరిగితే లోకస్తులు అంటావా ప్రార్థనలండి, ప్రార్థన పెళ్ళి అవుతుంది అంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే లోకములో ఉన్న దేవుని నమ్మనోళ్ళకి మనం ప్రార్థించిన జనం నాకు తెలిసింది. మనకు వచ్చిన బాధిత రోగం ఏంటో కానీ మనం ప్రార్థించే జనం మనం అనుకోవడంలా. అమ్మ విషయం అర్థం అవుతుందా? వాళ్ళు ఏమనుకుంటున్నారు మనల్ని చూసి? ప్రార్థనలు, వీళ్ళు ప్రార్థన పెళ్లి చేస్తారు, వీళ్ళు ప్రార్థనతో ఇంట్లో దిగుతారు, వీళ్ళు ప్రార్థనలని వాళ్ళు అంటున్నారు. కానీ మనమేమో ప్రార్థనలు మనకే తెలియట్లా. చెప్తాను వినండి. యోధావారులారా మీరు ప్రార్థించే జనం. మీరు బైబిల్లో కూడా చూడండి, యోధా గోత్రంలోంచి లేచినంత మంది ప్రార్థనా వీరులు ఇశ్రాయేల్లో ఏ గోత్రంలోనూ దిగలేదు. నేను పేర్లు చెప్తాను, గుర్తు చేసుకోండి ఒకసారి. అమ్మ వింటున్నారు మీరంతా? వినండి, గుర్తు చేసుకోండి. ఎబ్బేసి ఏ గోత్రం? ఎబ్బేసి విన్నారా? అసలు బైబిల్లో గొప్ప ప్రార్థన 4 ముక్కల ప్రార్థన చేశాడు. కానీ ఆ ప్రార్థన బట్టే దేవుడు అతను గణపరిచాడని రాస్తుంది. ఏ గోత్రం అయింది? యోధా గోత్రం. దావీదే గోత్రం, యోధా గోత్రం. ఆసాదే గోత్రం, యోధా గోత్రం. యెహోషాపాతే గోత్రం, యోధా గోత్రం. హిజ్కియాదే గోత్రం, యోధా గోత్రం. ఉజ్జియాదే గోత్రం, యోధా గోత్రం. యేసుదే గోత్రం, యోధా గోత్రం. అసలు యోధా గోత్రం నిండా ప్రార్థనా వీరులే. ఆ గోత్రంలో ఉన్నంతమంది ప్రార్థనా పరులు ఇక ఇశ్రాయిల్లో ఏ గోత్రంలోని కనబడరు. కారణం యోధా గోత్రాన్ని దేవుడు ప్రార్థించే జనముగా మార్చాడు. అది ఎంత నిజమో ఈరోజు యేసుక్రీస్తునందు మనల్ని దేవుడు, వినండి స్నేహితులారా, ప్రార్థించే జనముగా మనల్ని మార్చాడు. మరి దానికి తగ్గట్టు బ్రతకాలి.
బ్రతకపోతే ఏమండి నీ కర్మను అనుకోవాలి, కానీ దేవుడైతే నిన్ను ప్రార్థించే జనముగా చేశాడు. ఇప్పుడు చెప్తాను వినండి. ప్రార్థించే జనమైన మనకు బయట నుంచి సమస్యలు వస్తాయి, లోపల నుంచి కూడా సమస్యలు వస్తాయి. సంఘానికైనా, కుటుంబానికైనా, వ్యక్తులకైనా సమస్యలు బయట నుంచి వస్తుంటాయి, సమస్యలు లోపల నుంచి వస్తుంటాయి. సంఘానికి సమస్యలు బయట నుంచి వస్తుంటాయి, సంఘానికి సమస్యలు లోపల నుంచి వస్తుంటాయి. కుటుంబానికి సమస్యలు లోపల నుంచి వస్తుంటాయి, కుటుంబానికి సమస్యలు ఏమండి బయట నుంచి కూడా వస్తుంటాయి. ఎక్స్టర్నల్ క్రైసిస్, ఇంటర్నల్ క్రైసిస్ సర్వసాధారణం. అయితే ప్రార్థించేవారు ఏం చేస్తారంటే సమస్యలు ఎటువైపు నుంచి వచ్చినా వారు ప్రార్థనకు అప్పగించుకుంటారు. ఆ రోజున యెరూషలేము సంఘంలో పెద్దలైన పేతురు యోహాను పిలిచి, యేసునామం మీరు ప్రకటించకండి, యేసు వాక్యం బోధించకండి అని బెదిరి పెట్టారట. చదవండి వచనం, అపోస్తలుల కార్యం 4 అధ్యాయం 17 వచనం చదవండి అమ్మా. అపోస్తలుల కార్యం 4:17 ఏముందో? అయినను అది ఈ సువార్త ప్రజల్లో వ్యాపించకుండా ఉండడానికై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మీరు మాట్లాడకూడదు, అలాగని వారిని బెదిరి పెడదామని చెప్పుకున్నారు. అలాగే బెదిరి పెట్టారు. 18వ వచనంలో యేసు నామం ప్రకటించకండి, యేసు వాక్యం బోధించకండి. ఈ ప్రాబ్లం మొదటి శతాబ్దం నుంచే ఉంది క్రైస్తవ సంఘానికి. ఇప్పుడిప్పుడు మన కాలంలో మన దేశంలో చూస్తున్నాం, కానీ ఈ ప్రాబ్లం అప్పటి నుంచే ఉంది. ఎందుకుంది అనంటే సైతానుకు తెలుసు, యేసునామం ప్రకటించబడితే మనుషులు మారిపోతారు, యేసు వాక్యం బోధించబడితే మనుషులు మారిపోతారు. దెయ్యానికి, సాతానుడికి అది ఇష్టం లేక యేసునామం ప్రకటించనివ్వడు, యేసు వాక్యం బోధించనివ్వడు. అమ్మ అర్థమవుతుందా విషయం? ఇప్పుడు మీరు చెప్పండి, 3000 మంది ఏమీని మారారు? పక్కన ఉంది కదా ముందు పేజీలో, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చూడండి. ఇక్కడ 3000 మంది మారారు. దేని ఏం చేయాలి మారారు వాళ్ళు? 41వ వచనం, వెరీ గుడ్. అది తమ్ముడు, వాక్యమును అంగీకరించి 3000 మంది మారి బాప్తీసం పొందారు. ఆ పక్కన పేజీ తిప్పండి, 4వ అధ్యాయం 4వ వచనం చూడండి, చెప్తాను. వాక్యం వినిన వారిలో అనేకులు ఏమి నమ్మారమ్మా? మన క్రైస్తవ సంఘాల పడ్డ దరిద్రం ఏంటనంటే వాక్యం ప్రకటించబడ్డం, యేసునామం ప్రకటించబడ్డం అనే పక్కన పెట్టేసి మిగిలిన అన్నీ ఉంటున్నాయి. నేను డిసెంబర్ నెలలో చూస్తుంటాను, ఆంధ్రాలో క్రిస్మస్లు చేస్తుంటారుగా మా వాళ్ళు. ఏమంటే ఆ క్రిస్మస్ చేస్తున్న టైంలో కలెక్టర్ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, సర్పంచ్ వచ్చారు, వాళ్ళకి గ్రీటింగ్లు ఇవ్వండి, వీళ్ళు గ్రీటింగ్లు ఇవ్వండి అని మా వాక్యం చెప్పాలి. టైం వచ్చి, అన్న భోజనాలు ఉంటాయి మీకు తెలుసు కదన్నా, క్రిస్మస్ అయ్యాక భోజనాలు ఉంటాయి తెలుసు కదన్నా, 10 minutesలో ముగించేయండి అన్న. ఎప్పుడు చెప్పుకునేదే కదా వాక్యం. అంటే ఎమ్మెల్యే గారు చెప్పిన శుభవచనాలు మనుషులు మారుస్తాయని బైబిల్ చెప్పిందా? నువ్వు లక్షలు తగలబెడుతున్నావు ఆ ప్రోగ్రాంకి. ఎమ్మెల్యే గారు శుభవచనాలు, కలెక్టర్ గారు శుభవచనాలు, తర్వాత సర్పంచ్ గారు శుభవచనాలు, దీని తర్వాత ఏమో కొరియోగ్రఫీలు. ఏంటి కొరియోగ్రఫీ అంటే తెలుసా కదా మీకు? రికార్డ్ డ్యాన్సులు అమ్మ, ఉత్తి డ్యాన్స్ అనకూడదు, రికార్డ్ డ్యాన్సులు. దీనివల్ల ప్రజల హృదయాలు ఏమైనా మార్పు జరుగు? దేవుని వాక్యం కదా హృదయాలు మార్చాలి. దానికి మాత్రం అన్న ఒక 10 minutesలో ముగించండి అన్నాడు ఒక ఆయన వచ్చి. 10 minutes ఎందుకులేండి బ్రదర్, మీరు చెప్పే టైంకి 8 నిమిషాలు మిగిలిందిలేండి, 8 నిమిషాల్లో ముగిస్తానంటే అదంటే 8 నిమిషాలు ముగిలిస్తామని అంతే అని 8 నిమిషాలు చెప్పి దిగిపోయా. దీపావళి ప్రజలందరూ కొల్లు మండింది. అరే వాక్యం వినడానికి మేము వస్తే ఇన్ని ప్రోగ్రాములు పెట్టించి ఎంతవరకు? సాయంత్రం 6:30 నుంచి రాత్రి 10:30 గంటల వరకు గాన కచేరీలు, డ్యాన్సులు, గ్రీటింగ్లు. 10:30 టైం ఇచ్చారు. అసలు యాక్చువల్ 10:30కి అయిపోవాలి మీటింగ్. పోలీసు ఇచ్చిన పర్మిషన్ ప్రకారం 10:30కి అయిపోవాలి మీటింగ్. నాకు వాళ్ళు ఇచ్చిన టైం ఏంటంటే 10 వింటున్నారా ఏమండి, దగ్గర 10:30 నిమిషాలకి అయిపోవాలి మీటింగ్. వాళ్ళకి ఇచ్చిన టైం 10-12 నిమిషాలకి ఇచ్చినాడండి ఆయన. ఇక ముగించి అందరి సమర్పణ ఒకటి ఉందంట. అసలు ఏమనుకోవాలండి ఈ మనుషుల్ని? అర్థమవుతుంది, నేను చెప్పే విషయం అర్థమవుతుందా? కనుక దేవుని వాక్యం వింటే మనుషులు మారుతారు. అందుకని సాతానుకు తెలుసు, యేసునామం ప్రకటించబడకూడదు, యేసు వాక్యం బోధించబడకూడదు అని ఆపితే ఆ రోజున వాళ్ళు చేసిన పనింటో తెలుసా? చదవండి ఒకసారి 24వ వచనం.
4:24 చదవండి. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లా బిగ్గరగా మొర్రపెట్టారు. సో ఎక్స్టర్నల్ ప్రాబ్లం వస్తుంటే ప్రార్థనకు అప్పగించుకున్నారు. మనం నల్ల బ్యాడ్జీలు పెట్టుకుందాం, రోడ్ల మీద ధర్నాలు చేద్దాం, కలెక్టర్ ఆఫీస్ ముందుకు వెళ్ళి కూర్చుందాం, మన స్లోగన్స్ అరుద్దాం, వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్ అని అరుద్దాం. అట్లా అనుకోలేదండి వాళ్ళు అనుకున్నది ఏంటో తెలుసా? దేవుని దగ్గర అరుచుదాం రండి, దేవుని దగ్గర మొరపెట్టుకుందాం రండి అని దేవుని దగ్గర మొరపెట్టుకోవడం వాళ్ళు నేర్చుకున్నారు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవుని ఆత్మ బలముగా వారి మధ్య దగ్గర వారు పరిశుద్ధాత్మ నిండుకునే వారై ధైర్యంతో వాక్యం చెప్పారంట. వాళ్ళు ధైర్యంతో వాక్యం చెప్పారంట. ఇది బయట నుంచి వచ్చిన సమస్యలు, లోపల నుంచి కూడా సమస్యలు వచ్చాయి. అవి వచ్చాయి లేదా? అపొస్తలుల 6వ అధ్యాయంలో ఎవరి వల్ల వచ్చాయి లోపల నుంచి సమస్యలు? చెప్పండి నాకు. ఎవరమ్మా లోపల సమస్యలు ఎవరి వల్ల వచ్చాయి? హెబ్రీ భాష మాట్లాడేటువంటి విధవరాల మీద గ్రీకు భాష మాట్లాడే విధవరాలు సనగడం మొదలెట్టారు. ఎందుకని? హెబ్రీ భాష మాట్లాడే విధవరాల కంట ముఖతో ముద్దడుతున్నారట. ఈ గ్రీకు భాష మాట్లాడే వాళ్ళకేమో పప్పుచారు పోస్తున్నారట. మన భాషలో చెప్పాలంటే భోజనం కొరకు పోట్లాడుకుంటే సమస్య అపొస్తలుల దగ్గరికి వచ్చింది. రాగానే అపొస్తలులు అన్నమాట చాలా బాగుంటుంది. 6:4 చూడండి ఏం రాసిందో. అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం 4వ వచనం ఏముంది? అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును మేము ఎడతెగక ఉంటాము. మేము ప్రార్థనకు వాక్య పరిచర్యకు అప్పగించుకుంటాం. కనుక లోపల సమస్యలు ప్రార్థనతోనే పరిష్కారం వచ్చింది, బయట సమస్యలకి ప్రార్థనతోనే పరిష్కారం వచ్చింది. ఎందుకంటే ప్రార్థనలు చేసే పని అది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగా మనం ప్రార్థించే జనం అయితే మనకి ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చర్చ్కి అయినా, అలాగనే మన ఫ్యామిలీస్కి అయినా, మన పర్సనల్ లైఫ్కి అయినా ఈ ప్రాబ్లమ్స్ బయటివి లోపల వస్తున్నాయి. మనం చేస్తున్న పని ఏంటి చెప్పండి ఒకసారి. అసలు మనం ప్రార్థించే జనం అని అనవచ్చా అనిపిస్తుంది నాకు. పాపం బయట వాళ్ళకి ఆ విషయం తెలియట్లా. మన ప్రార్థనలు అంటున్నారు కానీ అసలు ప్రార్థనలు అంటే మన ప్రార్థన చేయమని వాళ్ళకి తెలియట్లా. నేను ఒక మాట అన్నాను, గుర్తుందా మీకు? నేతి బీరకాయలు ఏమి లేదు, ప్రార్థనల దగ్గర ఏమి లేదు, ప్రార్థన. అసలు దేవుడు మనకిచ్చిన ఐడెంటిటీ ఏంటి? మనం బ్రతుకుతున్న బ్రతుకేంటి? మీరు జీవించే జనము జీవంతో ఉండాలి. మీరు ప్రార్థించే జనము ప్రార్థనకు అప్పగించుకోవాలి. మీరు 2 చెప్పారు, 3 చెప్తాను రండి. ఇవి చాలా చిన్న విషయాలే, కాకపోతే ఇవన్నీ ధ్యానం చేయరు ఎవరు కాబట్టి మనకేదో పెద్ద బ్రహ్మ విద్యలా కనిపిస్తుంది. కానీ అసలు ఈ గోత్రాల సంగతి పేర్లే కొంతమంది తెలియవు క్రైస్తవులకి, కర్మ కానీ. చూడండి ఒకసారి చూపిస్తాను. చదవమ్మ 8వ వచనం. బాబు యువత వారు పక్కకి వెళ్ళండి, లేవీలు రండి అని పిలిచాడు. లేవీలు వచ్చారు. చూడండి ఏమన్నాడు. 8వ వచనం 33:8 ద్వితోపదేశకాండం. లేవీని గురించి ఇట్లా, నేను నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు మస్సాలో నీవతని పరిశోధించితివి. ఊరీము తుమ్మీము లేవీలకి దేవుడు ఇచ్చాడంట. ఏం చేయడానికి అవి? అసలు అవి ఏంటో తెలుసా మనకి? మా పిల్లలు చెప్పండి. లేవీ తుమ్మీము ఊరీము తుమ్మీము అంటే ఏంటో తెలుసా? అవి లేవీయులకి దేవుడు ఇచ్చిన న్యాయ విధాన పథకాలు. ఆ ఊరీము తుమ్మీము అనేవి దేవుని సన్నిధిలో అలా వేసి వారు దేవుని తీర్పులు, దేవుని న్యాయాలు, దేవుని నిర్ణయాలు తెలుసుకునేవాళ్ళు. అంటే లేవీయులను ఎలాంటి జన్మగా దేవుడు చేశాడనంటే వారిని కనువిప్పు పొందిన ప్రజలు, ఎన్లైటన్ పీపుల్. వారి దగ్గర ఊరీము తుమ్మీము ఉంది. అది దేవుని సన్నిధిలో వేసుకుంటే వారికి కనువిప్పు కలుగుతుంది. వారు ఎన్లైటన్ పీపుల్. ఆమె అర్థమవుతుందని చెప్పే మాట. వాళ్ళు వెలిగించబడిన ప్రజలు. మనం ఎవరు చెప్పండి? మనం ఎవరు? చదవండి ఒకసారి, మీకే తెలుస్తుంది. ఎఫెసీ పత్రం. మన భాగ్యమే మనకు తెలియకపోతే ఇక బాధ్యతలు ఎప్పుడు మోస్తామని చెప్పండి తమ్ముళ్ళు. ఎఫెసీ 1:17 చదవండి ఏమి రాస్తుందో. ఎఫెసీ 1:17 ఏమి రాస్తుంది? మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆగండి. ఒకప్పుడు మన మనోనేత్రాలు మూయబడ్డాయి, చీకట్లో ఉన్నాం. దేవుడు తన వాక్యం చేత, తన ఆత్మ చేత మన మనోనేత్రాలు వెలిగించాడు. మనం ఎవరమంటే వెలిగించబడిన ప్రజలం. అవి అర్థమవుతుందా అండి? చాలాసార్లు ఈ మాటలు వాడతాడండి పరిశుద్ధాత్మల బైబిల్లో.
హెబ్రీ 6:4 అంటారు మీరు వెలిగించబడిన తర్వాత అంటాడు. తర్వాత హెబ్రీ 10:32లో మీరు వెలిగించబడిన దినమున అంటాడు. అంటే దేవుని పిల్లలంటే మనం వెలిగించబడిన వాళ్ళు. వాస్తవానికి ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రానికి మూతలు వేసేస్తే దేవుడేంటో మనకు అర్థం కాలేదు, దేవుడు చేసిన కార్యాలేంటో అర్థం కాలేదు, దేవుని సుగుణాలేంటో మనకు తెలిసి రాలేదు. కానీ సువార్త మన దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మనల్ని వెలిగించబడిన జన్మగా చేశాడు. మనం వెలిగించబడిన వాళ్ళం. వెలిగించబడిన వాళ్ళు వివేకంతో బ్రతుకుతారు. వివేకంతో బతకడం అంటే ఏంటో తెలుసా? మంచిని మంచి అంటారు, చెడుని చెడు అంటారు, మేలుని మేలంటారు, కీడుని కీడంటారు, తీపిని తీపి అంటారు, చేదుని చేదంటారు. మనకి వివేక శూన్యమై మనం ఎట్లా తయారైనామంటే మేలుని చూసి కీడంటాం, కీడుని చూసి మేలంటాం. అమ్మ ఇదేమి నా సొంత వేదాంతం కాదు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు అన్నాడు, ఈ మనుషులు వివేక శూన్యులు. సరే, నేను ఇప్పుడు చెప్పిన 3 అక్కడ ఉంటాయి. ఏముంటాయి 3 అంటే చీకటిని చూసి వెలుగంటారు, వెలుగును చూసి చీకటి అంటారు, మేలుని చూసి కీడంటారు, కీడుని చూసి మేలంటారు, తర్వాత తీపిని చూసి చేదంటారు, చేదుని చూసి తీపంటారు. ఇవి దేవుని వేదాంతం. ఇప్పుడు స్వామి వేదాంతం చెప్తాను వినండి. బైబిల్ ఎక్కడుందో అడగండి, స్వామిదని చెప్పానుగా, బైబిల్లో ఉండదు. కానీ నా వేదాంతం చెప్తాను. తాడును చూసి పాము అనుకుంటారు, పామును చూసి ఏం చెప్పరే తెలియనట్టుకు వచ్చిన తాడు అనుకుంటారు. దేవుడిని చూస్తారు దెయ్యం అంటారు, దెయ్యాన్ని చూస్తారు దేవుడు అంటారు. శిష్యులు కూడా అలాగనుకున్నారు కదా. ఆయన నీళ్ళ మీద నడిచొస్తుంటే ఏమనుకున్నారు వాళ్ళు? దెయ్యం వచ్చేస్తుంది అనుకున్నారు. వివేక శూన్యం. ఈ రోజున క్రైస్తవులు మేలుకు మేలు కీడు కీడు అని అర్థం చేసుకోవడం చేతగాక వివేక శూన్యులుగా బతికేస్తున్నాం. ప్రియులారా ఆలకించండి ఈ మాట. దేవుడేమో నిన్ను నన్ను వెలిగించబడిన ప్రజగా చేశాడు. మనం ఎవరమంటే మన భాగ్యం ఎంత గొప్పది అంటే మనం ఆయన చేత వెలిగించబడిన వారమయ్యాము. మొదటగా జీవింప చేయబడ్డాము, రెండవదిగా ప్రార్థించేవారుగా మార్చాడు, మూడవదిగా కనువిప్పునందునే ప్రజలమయ్యాం. 3 చెప్పాను. 4వ చెప్తాను రండి. బాబుకు వచ్చి లేవీల పక్కెళ్ళండి, యోసేపు గోత్రికలు బెన్యామీను రండి నాయన అన్నాడు. బెన్యామీన్లు వచ్చారు. 12వ వచనం చూడండి అమ్మా. బెన్యామీను గురించి ఇట్లా, నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. తర్వాత ఆయన భుజముల మధ్య అతడు నివసించును. బెన్యామీను ఎవరో తెలుసా? నువ్వు సురక్షితంగా నా దగ్గర నివసించేవాడివి, నేను నీకు దినమెల్లా నీకు ఆశ్రయం అయిపోతాను, నీవు నా భుజముల మధ్య నివసిస్తావు. అంటే మీరు ఎవరో తెలుసా? బెన్యామీలు మీరు కాపాడబడిన జనం, ప్రొటెక్టెడ్ పీపుల్. చెప్పండి ఎవరంటే మనం ప్రొటెక్టెడ్ పీపుల్, మనం కాపాడబడిన ప్రజం. ఒక విషయం చెప్తానండి, మీరు నా జవాబు చెప్పండి. కరోనా చచ్చిన వాళ్ళకే వచ్చిందా? ఇక్కడ కూర్చున్న మనకు రాలేదా? చచ్చిపోయారుగా చాలామంది కరోనాతో. ఏమండి ఆ చచ్చిన వాళ్ళకే కరోనా వచ్చిందా? నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎంతేంటో చెప్పనా మీకు. మన ఇళ్లల్లో మనం పెంచుకున్న కుక్క కరోనా రాలా. తమ్ముడు ప్రసాద్ అన్న, ఎక్కడైనా కుక్కల కరోనాతో చచ్చిపోయిగా ఇన్ని కుక్కల పాతి పెట్టామని న్యూస్ రాలా. మన ఇంట్లో పెంచుకున్న కోడి ఆ కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకునే మన ఇంట్లో బతికింది. కోడికి కరోనా వచ్చిందా? కుక్కకు రాలేదు కరోనా, చెప్పరే. కోడికి రాలేదు కరోనా. పైన ఎగురుతున్న మన ఎంగిలి చేత్తో విదిలిస్తే పడిపోయి ఎందుకు ఎంగిలి మెత్తగా కక్కుర్తుపడే కాకులు ఉన్నాయి. కాకి వచ్చిందా కరోనా? మరి ఏ గాలి పీల్చుకుని బతికాయి అవి? మాట్లాడరేమండి. మనకు ఆ కరోనా గాలి పీల్చుకుని బతికాయి కదా. కానీ కుక్కకి రాలేదు, కోడికి రాలేదు, కుక్కకి ఏమండి చెప్పండి, కాకికి రాలేదు. ఎవరికరా బాబు కరోనా వచ్చిందంటే ఏమంటే మనిషికే వచ్చింది. మనిషికే వచ్చింది ఎందుకండి అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే మనుషులు తెగ రాలిపోతున్నారు. మాకు వైద్య శాస్త్రం ఉంది అనుకున్నారు, మా దగ్గర ఔషధ శాస్త్రం ఉంది, మాకు మెడిసిన్ తెలుసు, మా ఫార్మసీ తెలుసు అనుకున్నారు. మాకు మెడిసిన్ తెలుసు, మా ఫార్మసీ తెలుసు, మమ్మల్ని మేము కాపాడుకోగలం అనుకుంటే దేవుడు వచ్చిన కుదుపు కుదిపేసరికి పిట్టల్లా రాలిపోయారు ఈ మనుషులు. అమ్మ అర్థమవుతుందా?
ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, అసలు కరోనాలో చచ్చిపోయిన వాళ్ళు నమ్మినోళ్ళు చావలేదా? నమ్మనోళ్ళు చచ్చారు, నమ్మినోళ్ళు చచ్చారు. సరే ఎందుకు చచ్చారు చెప్పండి ఇద్దరు. నమ్మనోళ్ళు ఎందుకు దేవుడు చంపేశాడు, నమ్మినోళ్ళు కూడా ఎందుకు దేవుడు చంపేశాడు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? నమ్మినోళ్ళు ఎందుకు చంపేశాడు, నమ్మనోళ్ళు ఎందుకు చంపేశాడు? నేను అనుకుంటున్నాను, నమ్మనోళ్ళని ఎందుకు చంపేశాడంటే, నీవు నన్ను నమ్మడానికి కావలసిన అవకాశాలు ఇచ్చా, నువ్వు అన్నీ దుర్వినియోగపరిచావు, చాలరా నీ బతుకు భూమి మీద తీసేసాడా? మరి నమ్మినోళ్ళు ఎందుకు తీసేశాడు? బాబు నా కొరకు నువ్వు బ్రతకాల్సిన బ్రతుకు బ్రతికావు, చేయాల్సిన సేవ చేసావు, చాలే భూమి మీద నా కొరకు సేవ వచ్చాయి అని తీసుకుపోయాడు. మరి మనల్ని ఎందుకు ఉంచాడంటారు? అమ్మా, నమ్మనోళ్ళు కూడా ఉన్నారు కదా మా బ్రతికి. నమ్మినోళ్ళు బ్రతికే ఉన్నాం, నమ్మనోళ్ళు కూడా బ్రతికే ఉన్నారు. నమ్మనోళ్ళు ఎందుకు బ్రతుకున్నారంటే, నమ్మడానికి వారికి ఇంకా అవకాశాలు ఇవ్వాలి. నేను నమ్మని వారి పాపం వల్ల అజ్ఞానం చేతను అమాయకత్వం చేతను నిజదేవుడి గురించి ఆలోచించలేక వారు నమ్ముకోలేకపోయారు. వారికి ఇంకా నేను అవకాశాలు ఇవ్వాలని ఉంచాడు. మరి నమ్మిన మనల్ని ఎందుకు ఉంచాడు? ఇంకా మన కూడా తీసేయచ్చుగా అంటే, మన వలన దేవునికి ఏదో ఇంకా పని ఉంది. వీళ్ళు ఎంతమంది కరోనా వచ్చింది చెప్పండి? ఒరే మా పార్టీ చాలా ఉన్నారు, నాకు వచ్చింది కరోనా. అమ్మ మీకు వచ్చిందా? హాస్పిటల్లో పనిచేస్తే ఎందుకు రాదు? వస్తుంది. సుజాత కూడా హాస్పిటల్లో పనిచేస్తే ఈమె తీసుకొచ్చింది ఇంట్లోని. మొత్తానికి ఆమె పరిచయం చేస్తూ నాకు కరోనా వచ్చింది, ఇంట్లో అందరికీ కరోనా వచ్చింది. మీ కరోనా మీకు పెట్టిన ఇబ్బంది ఏంటో నాకు తెలియదు, కానీ నాకు వచ్చిన కరోనా పెట్టిన ఇబ్బంది ఏంటో చెప్పనా? నా జ్ఞాపశక్తి పోయింది. ఆ సచివాలయ ఎంప్లాయీస్ వస్తారే ఈ కరోనా టైంలో వచ్చి, సార్ మీ నెంబర్ దూరంగా ఉండి, మనకు దగ్గర రారుగా, దూరంగా ఉండి మీ ఫోన్ నెంబర్ చెప్పండి అని అడుగుతున్నారు. నా ఫోన్ నెంబర్ నాకు గుర్తులేదు. మా కింద నా పాస్టర్ గారు ఒక ఆయన ఉంటారు, ఆ అగనంపూడు లల్లుడు, ఏవాడు శోభను పిలిచి, మరి బాబు శోభను కొంచెం నా నెంబర్ చెప్పంటే, అదేంటన్నా మీ నెంబర్ నన్ను చెప్పండి, నాకు చెప్పుకోండి అంటే, గుర్తు రావట్లేదు తమ్ముడు అంటున్నా. నాకే కాదు చాలామందికి మా వైపు వచ్చిన కరోనాలో మెమరీ లాస్ అయిపోయారు. దేవుడు కనుకరించి మళ్ళీ ఇచ్చాడు అనుకోండి, అది వేరే విషయం. కనుక వినండి, మనల్ని ఎందుకో కరోనా వచ్చినా బతికే ఉంచాడనంటే, మన ద్వారా ఆయన చేయవలసిన పని ఏది ఇంకా మిగిలింది. ఆమె అర్థమవుతుందా? మన ద్వారా ఆయన చేయవలసిన పని ఏది ఇంకా అందుకే బతికుంచారు. అందుకే మనం ఎవరమంటే, వీఆర్ ఆల్ ప్రొటెక్టెడ్ వన్స్, మనం కాపాడబడిన ప్రజలం. ఎంత కృతజ్ఞతగా బ్రతికుండాలండి. చచ్చిన వాళ్ళతో మనం చచ్చి ఉంటే ఈ పాటకు మన పేరే మర్చిపోయి ఉండేవాళ్ళు చాలామంది. అవునా కదా చెప్పండి? ఎంతమంది పేర్లు జ్ఞాపకం ఉన్నాయి చచ్చిన వాళ్ళు? మనకి కరోనాలో చనిపోయిన వాళ్ళ పేర్లు ఎంతమంది ఉన్నాయి జ్ఞాపకం? మన పేరు కూడా మరుగుపడి ఉండేది, కానీ దేవుడు ప్రేమించి మనకు ఈ అవకాశం ఇచ్చాడు. ఆమె అర్థమవుతుందా? ఇప్పుడు కుర్చీ మీద కూర్చున్న ఏమండి మీరు 12 మంది, మీకు ఒక గోత్రం పేరు పెట్టాలి. ఇప్పుడు అంటే ఆ చెల్లి కింద కూర్చుంది కదా, ఏమండి అటువైపు ఉన్న బ్రదరు ఆ చెల్లి కింద కూర్చోగానే నా లెక్క 12 వచ్చారు మీరు. ఏమండి ఈ 12 మందికి లెక్క పెడితే ఏమండి ఒక మాటలో చెప్పాలంటే, ఏమంటే రూబేనీయులు జీవించే జనమైతే, యోధావారు ప్రార్థించే జనమైతే, తర్వాత లేవీలు కనువిప్పు నొందిన జనమైతే, యోధావారు బెన్యామీను వారు కాపాడబడే జనమయ్యారు. బాబు బెన్యామీను పక్కెళ్ళండి. అర్థమవుతున్నాయి నేను చెప్పే విషయాలు, గ్రహిస్తున్నారా మీరు? బెన్యామీను పక్కెళ్ళమని యోసేపు గోత్రాన్ని పిలిచినాడు. యోసేపు గోత్రం అంటే, యోసేపు గోత్రం ఉందండి. అసలు దేవుడు గోత్రకర్తగా ఇచ్చాడు. దేవుడు అసలు అతను కడుపున పుట్టిన 2 పిల్లలకి గోత్రాల పేర్లు వచ్చాయి. ఎవరమ్మా? మనష్షే, ఎఫ్రాయిం. యోసేపు గోత్రం లేదు, అతని 2 కొడుకులకు వచ్చాయి. కానీ యోసేపుని దేవుడు పిలవటంలో అర్థం ఏంటనంటే, ఆ 2 గోత్రాలని పిలిచేశాడు అన్నమాట. ఆ 2 గోత్రాలకి ఒకటే దీవెన. చూడండి చదువుతాను, ఇలా రాసింది 13 వచనం చదవండి. 33:13 యోసేపును గురించి ఇట్లా, ఆకాశ పరమార్థం వలన, మంచు వలన, క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన, సూర్యుని వలన, కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును.
ఆకాశం నుంచి వచ్చే రిసోర్స్, చంద్రుడి నుంచి వచ్చే రిసోర్స్, సూర్యుడి నుంచి వచ్చే రిసోర్స్, సముద్రాల నుంచి వచ్చే రిసోర్స్, నదుల నుంచి వచ్చే రిసోర్స్, ఏమీ తక్కువ లేకుండా అన్నీ ఇచ్చి యోసేపు గోత్రికులు అంటే మనసే ఎఫ్రాయిమీలు ఏం చేశాడంటే మీరు ఫలించే జనం అన్నాడు. చెప్పండి, మనం ఎవరు అంట? గట్టిగా చెప్పండి, ఎవరు? వాళ్ళెవరు? ఫలించే జనం. ఎఫ్రాయిమీలు ఫలించే జనం, ఏమండి మనష్షేయులు కూడా ఫలించే జనం. ఆ రోజున వారు ఫలించేవారు, మనం కూడా ఫలించే జనం. మనం ఫలించాలి. అసలు యేసుప్రభు నమ్ముకోవడం ఎందుకో తెలుసా అండి? యేసును నమ్మకమనుపు మనందరి జీవితాలు మోడుబారిన జీవితాలే. ఏం జీవితాలు ఇవి? మోడుబారిన జీవితాలు. యేసును నమ్మిన తర్వాత మనల్ని దేవుడు చెట్లలాగా చేశాడు. మీరు ఒక విషయం చెప్పండి, బైబిల్ చూడకుండా. 1వ కీర్తన 2వ వచనం ఏంటి? 1వ కీర్తన 2వ వచనం ఏంటి చెప్పండి? 1వ కీర్తన 2వ వచనం చెప్పండి. మీ కర్రలు తెచ్చి సిలువేసి మౌంట్ కర్మేల్లో సిలువే చంపేయాలి మిమ్మల్ని అందరినీ. 1వ కీర్తన 2వ వచనం చెప్పబోతే ఎట్లమ్మా? చెప్పండి, ఏంటి 1వ కీర్తన 2వ వచనం? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. యేసును నమ్మినోడు చెట్టు, యేసును నమ్మనోడు పొట్టు. అక్కడ రాస్తుంది. ఏమని రాస్తుందో తెలుసా అండి? దుష్టులు అలాగన ఉండక గాలిగా చెదరగొట్టబడు పొట్టు వలె ఉంటారు అన్నాడు. యేసును నమ్మిన వారు చెట్టు, యేసును నమ్మని వారి పొట్టు. చెట్టుకు పొట్టుకు తేడా ఏంటో చెప్పండి నాకు. చెట్టు స్థిరంగా ఉంటుంది, పొట్టు ఎగిరిపోద్ది. వెరీ గుడ్, మంచి మాట అమ్మ. ఇంకా కరెక్ట్ మాట. పొట్టు వేస్ట్, చెట్టు ఉపయోగపడుతుంది. వెరీ గుడ్, మంచి మాట అమ్మ. అది మంచి మాట. పొట్టుకు వేరుండదు, చెట్టుకు వేరుంటుంది. ఇంకా చెప్పండి, చెట్టుకు పొట్టు తేడా ఏంటో? వెరీ గుడ్. చెట్టు నుంచుకుంటాము, పొట్టుని కాల్ చేస్తాము. అబ్బో, చాలా మంచి మాట. ఇంకా తేలిగ్గా ఉంటుంది, చెట్టు బలంగా ఉంటుంది. వెరీ గుడ్, మంచిది. చెట్టు జీవించేది, పొట్టు జీవం లేదు. చూసారు ఎంత వేదాంత పండితులు ఉన్నారో నా ముందు. అసలు మీరు ఎన్ని విషయాలు చెప్పారండి ఇప్పుడు. ఇవన్నీ ట్రూతే. ఇవన్నీ అమ్మ పొట్టు ఎగిరిపోతూ ఉంటుంది, చెట్టు అక్కడే ఉంటుంది. మెట్టుకు నేను చెప్పాలి విషయం, మనల్ని దేవుడు ఎవడు చెట్ల వలె మార్చాడు. మనం ఫలించాలి. అసలు యేసుప్రభు నమ్మడమే ఫలించిన కొరకట యేసయ్య చెప్పాడు. ఎవరు మాట్లాడద్దు. యోహాను సువార్త 15:16 చూడండి. బైబిల్ అండర్లైన్ చేయాలి ఈ వచనం. యోహాను సువార్త 15:16, జాన్ 15:16. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదరో ఆయన మీకు అనుగ్రహించిన, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించినాను అన్నాడు. అమ్మా, ఏర్పరచుకొని నియమించాను అన్నాడు. కనుక ఆ రోజున యోసేపు గోత్రీయులు ఫలించేవాళ్ళు. ఈరోజు ఈ గదిలోకి వచ్చిన మనల్ని దేవుడు ఫలించేవారుగా ఏర్పరచుకొని నియమించాడు. అది మర్చిపోయాం మనం. మన ఐడెంటిటీ మనకు తెలియట్లా. ఇక తర్వాత ఎఫెక్ట్స్ ఏమొస్తాయి? మన గుర్తింపు ఏదో తెలిస్తే దానికి తగ్గ జీవితం వస్తుంది. ఇప్పుడు వరుసగా చెప్తాను వినండి. మొట్టమొదట రూబేనీలు ఎవరట? జీవించే జనం. తర్వాత ఎవరు? యోధావారు ఎవరట? ప్రార్థించే జనం. తర్వాత లేవీలు ఎవరట? కనువిప్పు నొందిన జనం. తర్వాత బెన్యామీలు ఎవరట? వారు కాపాడబడే జనం. తర్వాత యోసేపీయులు అంటే ఎఫ్రాయిమీలు ఎవరట? ఫలించే జనం. తర్వాత మనష్షీయులు ఎవరట? వాళ్ళు ఫలించే జనమే. ఎందుకంటే తండ్రిని బట్టి ఇద్దరు కొడుకులకి ఆ భాగ్యం దొరికింది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇవన్నీ మనకు చెందినవే. వాళ్ళకు వచ్చిన ఆశీర్వాదాలు మనకు చెందినవి. మోషే ద్వారా వాళ్ళకు, యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికిన భాగ్యాలు ఇవి. సరే, ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మనకు? మాట్లాడేమమ్మా. 5 వచ్చేసాగా తమ్ముడు. 6 చూద్దాం రండి. 6వది 18, 19 వచనాలు ఉంది. ఇక్కడ కూడా 2 గోత్రాలు కలిపి ఒకే విషయం చెప్పాడు. చూడండి, 18, 19 ఏముందో చదవండి. జబూలూను వచ్చి, జబూలూను నువ్వు బయలువెళ్ళు స్థలమందు సంతోషించము, ఇస్సాకారు
నీ గుడారముల యందు సంతోషించము. వారు జనముల కొండగా పిలిచిరి, అక్కడ నీతి బలులు అర్పించారు. వారు సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడ్డ రహస్య ద్రవ్యములను పీల్చు. అక్కడ ఒకసారి సముద్రముల సమృద్ధి అంటే ఏంటో చెప్పండి నాకు. వెరుగుట్ట ముత్యాలు, చమురు సముద్రంలో అంటే కింద ఉంటుంది, సముద్రం వరకు మాట్లాడుకుందాం. వెరీ గుడ్ అమ్మ, సాల్ట్, వెరీ గుడ్. సముద్రంలో సమృద్ధి అంటే ముత్యాలు, ఉప్పు, ఇంకా అసలు మర్చిపోయాం చేపలు. తిండం బాగా వచ్చి కానీ మర్చిపోతుంటావు చేపలు పాపం. చేపలు, ముత్యాలు, చెప్పండి ఇంకా ఏమంటే ఉప్పు, ఇవన్నీ సముద్రముల సమృద్ధి. ఈ 2 గోత్రాలకి ఇచ్చేసాడంటే దేవుడు. తర్వాత వాళ్ళు ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యాలు పీలుస్తారంట. రహస్య ద్రవ్యాలు తవ్వకుండా కాదు పీల్చుతారన్నాడంటే అర్థం ఏంటన్నమాట. ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యం పీల్చుదురు అంటే ఏంటన్నమాట. పెట్రోల్, డీజిల్. అసలు బైబిల్ దేవుని ఆత్మ చేత రాయబడిన పుస్తకం అండి. మిగిలిన పుస్తకాల్లో అసలు పెట్రోల్, డీజిల్ మనుషులు ఎసగలో దొరుకుద్దని వాళ్ళకి తెలియదు. ఇందులో ఉంది అమ్మ, అర్థమవుతుందా. ఇసుకలో రహస్య ద్రవ్యాలు, పెట్రోల్, డీజిల్, ఇంకేమొస్తాయి, కిరోసిన్, ఇంకేమొస్తుంది, తారు, ఇంకేమొస్తుంది అమ్మ. క్రూడ్ని కొంచెం మనం రిఫైన్ చేస్తే పెట్రోల్ అయ్యింది. కొంత పెట్రోల్ తీసేసుకున్నాం, మళ్ళీ దాన్ని రిఫైన్ చేస్తే డీజిల్ వచ్చింది, అది కూడా వాడేస్తాం. ఈ రెండింటిని మనం రిఫైన్ చేస్తే ఇంకేం వచ్చేస్తుంది చెప్పండి అమ్మా, కిరసనాయిల్ వచ్చింది. ఏమండి అర్థమవుతుందా. ఇంకా మిగిలిన చెత్త అంతా ఉంచుకుంటే ఏమొచ్చింది, తారు వచ్చింది. ఆమె గ్యాస్ని మర్చిపోయేంట, అసలు గ్యాస్ని మర్చిపోయేంట మనం. ఇవి రిఫైన్ చేస్తుంటే వచ్చిన ఆవిరంతా ఏమొచ్చింది, మళ్ళీ గ్యాస్ వచ్చింది. చూసారండి. అందుకని ఈ 2 గోత్రాలతో దేవుడు అంటాడు, మీరు సంతోషించే జనం. మీరెవరు, మీరు సంతోషించే జనం. చూడండి, జబూలును నీ బయలువెలు స్థలమందు సంతోషించు, ఇస్సాకారు నీ గుడారములో సంతోషించు, నేను మిమ్మలను సంతోషించే జనముగా చేశాను. మరి మనం ఎవరని చెప్పండి, మనం ఎవరో చెప్పండి, మనం ఎవరో చెప్పండి. పోనీ మీరు చెప్పబోతే రెఫరెన్స్ ఇస్తారు, చూసానని చెప్పండి. ఫిలిప్పీ 4:4 చెప్పండి. ఏంటో ఏటమ్మా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును మనం ఎవరమండి, ఆనందించే జనమండి, మనం సంతోషించే జనమండి. అసలు సంతోషించడం వస్తుందా మనకి చెప్పండి. అమ్మ, పిల్లలు చూడండి దెబ్బలు తగులుతాయి మళ్ళీ. అసలు ఆనందించడం వస్తుందా. అదేంటో కానీ తమ్ముడు, నేను క్రైస్తవులు చూస్తుంటే ఊసురో మన మొఖాలు పెట్టుకొని దుంప మొఖాలతో కనబడతారు. వీళ్ళు దుంప తెగ అని అనాలనిపిస్తుంది నాకు. ప్రతికూలమైన పరిస్థితులు, కష్టాలు మీకే ఉన్నాయా అని ఎవరికైనా ఉంటాయి. ఎంత చెట్టుకు అంత గాలి, అంతే కదమ్మా. పర్వతం కిందన్నోడి మీద తగిలే గాలి ఒకటి, పర్వతాల మీదకి వెళ్తుంటే వాడి మీద వీసే గాలి వేరు. బాగా శిఖరానికి వెళ్ళిపోతే పడగొట్టేటంత గాలి వీస్తుంది వాడి మీదకు. అవునా కదా చెప్పండి. అడుగునున్నోడికి అంత గాలి విసరదు వాడి మీదకి. వాడు పైకి వెళ్తున్న కొలది గాలి వీసేస్తూ ఉంటుంది. మనం దేవునిలో దీవించబడుతూ దేవునిలో ఎదుగుతుంటే మన శోధన గాలులు, శ్రమల గాలులు, అవమానప గాలులు విసురుతూనే ఉంటాయి మన మీదకి. అమ్మ వింటున్నారా. కొంతమంది వాళ్ళకు వచ్చిన కష్టాలు అంటే అందరికీ ఉంటాయి పాపం. కొంచెం చిన్న మనస్తత్వం, ఏమంటే సున్నితమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు మా కష్టాలు వచ్చేసరి బాధపడుతూ చెప్తుంటారు. వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి. కానీ అమ్మ, కష్టం నీకే కాదు అందరికీ ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర ఒక అమ్మ ఉంటుంది, తమ్ముడు తెలుసు, నేను చెప్పానుగా ఆవిడ గురించి. ఏమిటి జెండా కనిపెట్టిన పెంగళ వెంకయ్య గారు మనవరాలు. అసలు ఆమె జీవితం ఏంటో నాకు అర్థమై చావదండి. ఆమెకు ఈ రోజు వరకు శ్రమలు విడిచిపెట్టడంలా. భర్తను కాపాడుకుందామనుకుని అప్పులు చేసింది, ఆయనే చచ్చిపోయాడు. ఇక పిల్లల్ని పెంచుకోలేని, అప్పు తీర్చుకోలేని చచ్చిపోదామనుకుంటే దేవుడు ఎట్లనో బతికించినాడు. మా దగ్గరకు వచ్చింది, ప్రభువుని నమ్మింది. నమ్మిన తర్వాత ఆమెను స్పెషల్ బీఎడ్ చదివించాం, చర్చిని చదివించాం మేము. స్పెషల్ బీఎడ్ ఆంధ్ర యూనివర్సిటీలో స్పెషల్ బీఎడ్ అంటే బ్లైండ్,
డఫ్ అండ్ డమ్ వాళ్ళకి టీచ్ చేస్తుంది అన్నమాట. ఆ బీఈడి చదివించిన మొత్తానికి జాబ్ వచ్చింది. జాబ్ వస్తే ఆమె లిస్ట్లో ఫస్ట్ పేరు కలెక్టర్ గారి ఆఫీస్, వైజాగ్ కలెక్టర్ గారి ఆఫీస్ పైన మేడ మీద ఉంటుంది. అక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆమె వెళ్ళాలి అంటే వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనిషి చిన్నగా ఉంటుంది అనుకుంటారా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో మా గుణసుందర అక్కతో పనికిరారు. అంతేనా తమ్ముడు? ఎంత వాళ్ళ ఉంటుంది? ఇలా ఉంటుంది మనిషి. ఎంత పొడవు ఉంటుందంటే తమ్ముడు కొంచెం పొడవేలండి. కిషోర్ కంటే కూడా కొంచెం పొడవు అనిపిస్తుంది. ఇట్లా ఉంటుంది అనమాట మనిషి. అసలు ఎవరు తీసుకెళ్తామా మేడ మీదకి? మా భీమిల్లో మా ఈజీఎఫ్ బ్రదర్స్, అన్న మరి ఏదో చెయ్యండి, పాపం లేక ఉద్యోగం వచ్చింది పోగొట్టుకుంటే ఎట్లా అంటే, ఏమండి రాజ్ కుమార్ అన్నని మాకు అన్న ఉంటాడు, ఈజీఎఫ్ అన్న, అనురాధ అక్క, ఏమంటే భార్యాభర్తలు కారులో ఎక్కించి మొత్తానికి కలెక్టర్ ఆఫీస్ వరకు తీసుకురాగా ఎక్కడెక్కడ తెచ్చారు. కానీ ఆ మేడ మీదకి కలిగేలా ఎత్తుకుపోతారు ఈ మహాతల్లిని. మనిషి ఏమైనా చిన్నగా ఉందా అంటే అంత ఉంది మనిషి. ఎక్కడ తీసుకెళ్తారు వీళ్ళు? సిస్టర్ ఏం చేయమండి, మా తమ్ముడు చెప్పారు ఏది ఎక్కడ వరకు తెచ్చాం కానీ పైకి ఎట్లా తీసుకెళ్తామంటే దేక్కుంటా పోతానంది. ఆ జిల్లాలో ఆ సంవత్సరం జరిగినటువంటి ఏమైనా టీచర్ ఎంప్లాయ్ జరిగిన టెస్టుల్లో ఏమైనా నెంబర్ 1 అండి. ఆవిడే ఎక్కువ మార్కులు వచ్చింది. లిస్ట్లో ఫస్ట్ నేమ్ ఆవిడదే. సరే అని పిలుస్తున్నారని చెప్పగానే ఆమె మెట్ల మీద దేక్కుంటా పైకెక్కింది. ఎక్కగానే కలెక్టర్ గారు చూసి, ఇదేంటమ్మా నీకు బాగలేదా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని అడిగాడు. కాదండి బాగానే ఉంటుంది, 3 రోజుల నుంచి నాకు ఎముకలు పట్టేస్తున్నాయి, నడవలేకపోతున్నాయంటే మరి డాక్టర్ చూపించుకోపోయారా అన్నట్ట. కలెక్టర్ గారు, నేను డాక్టర్ని చూపించుకోనండి, ఏసైగా ప్రార్థన చేస్తున్నాను అందట. అదేంటో నువ్వు బ్రాహ్మణువై ఏసైగా ప్రార్థన చేయడం ఏంటి అన్నాడంట కలెక్టర్. ఇక దొరికింది అవకాశం కలెక్టర్కి, పక్కనున్న ఎండిఓకి, ఎంఈఓకి, డిఓ సువార్త చెప్పేసి సార్ వెళ్ళమ్మన్నారంట. అరే సబ్జెక్ట్ గురించి ఏం అడగలేదు, ఇంటర్వ్యూలో సబ్జెక్ట్ గురించి ఏం అడగలేదు. కింద దిగ్గానే నా ఫోను, అన్న మరి నాకు ఉద్యోగం వస్తుందని అనిపించట్లేదు అంది. ఎందుకని తీసుకెళ్ళలేదా? వీళ్ళంటే తీసుకెళ్ళారు. మరి ఇంటర్వ్యూ పోయినావంటే పోయాను. మరి ఏమడిగారంటే నన్ను ఏం అడగలేదు. మరి ఏం చేసావు అంతసేపు కలెక్టర్ గారు ముందనంటే, నువ్వు డాక్టర్ చూపించుకోలేకపోయావమ్మన్నారు. నేను డాక్టర్ చూపించుకోనండి, ఏసైగా చెప్పానన్నాను. నువ్వు బ్రాహ్మణ అమ్మాయి అయి ఉండి ఏసైగా చెప్పడం ఏంటన్నాడు. అనగానే నేను ఎందుకు యేసు ప్రభుని నమ్మాను, మొత్తం అంతా సువార్త చెప్పేశాను. సరే అమ్మా మీరు వెళ్ళండి అన్నాడు. నాకేం అడగలేదు. జాబ్ వస్తుందో రాదో అంటే వినండి, మేము భయపడ్డాం. అందులోకి ఆ కలెక్టర్ నిష్ట కలిగిన బ్రాహ్మణుడు, ఆయనకి క్రైస్తవులు అంటే గిట్టదు. ఇప్పుడు ఇస్తాడో ఇవ్వడో తెలియదు. మేము భయంతో ప్రార్థన చేస్తుంటే ఆశ్చర్యం, మళ్ళీ కౌన్సిలింగ్ లిస్ట్లో ఫస్ట్ నేమ్ మళ్ళీ ఆవిడదే ఉంది. కోరుకున్న దగ్గర ఉద్యోగం. హల్లెలూయా. కోరుకున్న దగ్గర ఉద్యోగం అండి ఆ పిల్లకి. మొత్తానికి అనకాపల్లి కోరుకుంది ఆ విడతలో. ఎందుకంటే అక్కడికే కోరుకో, మన వాళ్ళు ఉన్నారు కొంచెం భక్తి చేయడానికి బాగుంటుందంటేను ఏమన్నా స్థలం కోరుకుంది. అనకాపల్లిలో జాబ్ ఇచ్చేశారు ఆవిడకి. జాబ్ ఇచ్చినా డబ్బులు వచ్చినా కూడా ఇంకా కష్టాలి. 2 కూతుళ్ళు ఆడపిల్లలు, పెళ్ళి చదివించుకోవాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి. మొత్తానికి పెద్ద పాప ఎంసీఏ చేసింది, రెండో పాప బీఎస్సీ నర్సింగ్ చేసింది. ఇక్కడ వచ్చినట్టుంది కదా తమ్ముడు, ఢిల్లీ వచ్చిందిగా పెద్దమ్మాయి. ఇప్పుడు మొత్తానికి మరి పెళ్ళిళ్ళు చేయాలి ఎట్లా? మళ్ళీ వాళ్ళ బంధువులంతా కూడాను చూద్దాం ఈ గుణసుందరి ఎవరికిచ్చి పెళ్లి చేస్తుందో, క్రైస్తవురాలు అయిపోయింది కదా అనుకుంటున్నారంట వాళ్ళు. మొత్తానికి నా వెతుకులాట నాకు పంతులు దొరికాడు హైదరాబాద్లో పెద్ద అమ్మాయికి. మొత్తానికి బేపనాయం దొరికితే మొత్తం వాళ్ళిద్దరే పెళ్లి చేస్తే, పెళ్లి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి నాకు? ఒక 200 మంది భోజనం పెట్టి పెళ్లి చేయాలంటే ఎంత ఖర్చు అవుద్ది? ఒక 6 సంవత్సరాల కిందట, 6-7 సంవత్సరాల కింద ఎంత ఖర్చు అవుద్ది అమ్మా? 50,000తో చేసేస్తాం తమ్ముడు. చేయగలమా 200 మందికి? ఎక్కడవుతుందండి? 2 లక్షలు అవుద్ది కదమ్మా. 30,000తో పెళ్లి చేశా. 30,000 నిజంగా చెప్తున్నాను. ఒక ఆయన అడిగాను, అన్న మీ మందిరం ఇవ్వండి అంటే, ఇది పరిస్థితి, ఆమె పరిస్థితి అంటే హైదరాబాద్లో యేసుపాదం గారు, అదే బెరాక సేవకుడు ఆయన, జాన్ వెస్లీ గారు వాళ్ళ అక్కగారి యొక్క మామగారు, అన్నీ నేను చేసేస్తాను బాబు స్వామి పెళ్లి చేసుకోవాలని అన్నారు. చర్చ్ అంతా డెకరేషన్ 5 పైసలు ఇవ్వాల.
అంకుల్ మరి భోజనాలు 200 మంది చేయించాలి, అంత బ్రాహ్మణ భోజనమే, ఏమండి మొక్క కక్క పడదెక్కడ అంటే, సరే చేయించేద్దామలే అని వెజిటేరియన్ భోజనం అదిరిపోయేలాగా వెజిటేరియన్ భోజనం చేయించారు ఆయన. ఆ భోజనం వండడానికి వచ్చిన ఆయన ఆల్ చర్చ్ మెంబరే. ఇలాంటి అమ్మాయికి వాళ్ళు ఇలా ప్రభువుని నమ్మారు, అలాంటి అమ్మాయి పెళ్ళంటే నాకు దమ్మిడి అక్కర్లేదు అన్నాడు ఆయన. భోజనం ఖర్చుకు పైసా లేదు, డెకరేషన్ పైసా లేదు. ఆ పిల్లకి చీరలేమో కొన్నాం, తర్వాత అబ్బాయి కొరకు ఏమంటే వాచ్ ఏదో కొన్నాం, ఏమంటే ఆ డబ్బులకింత 30,000తో పెళ్ళి అయిపోయింది. ఆ రోజు వాళ్ళ బంధువు వచ్చారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో పంతులు గారు, ద్రవిడ బ్రాహ్మణుడు వచ్చాడు. వచ్చి పిల్లంతా చూశాక, పిల్లలో నేనే ప్రసంగం చేశా, ఎదురుగా కూర్చొని విన్నాడు. ఆశ్చర్యం, పెళ్లిలో క్రైస్తవ్యంలో ఇన్ని విషయాలు చెప్తారా భార్యాభర్తలు కానీ తెలియదంట ఆయనకి. ఆయన పెళ్ళయ్యాక వచ్చి, స్వామి గారు మా పెళ్ళిళ్ళలో ఇన్ని విషయాలు చెప్పమండి, మీరు ఎంత బాగా చెప్పారు భార్యాభర్తలకు అన్నారు. మేము చెప్తామండి, పెళ్లి చేసే ముందు ఇవన్నీ అన్నాం, చాలా బాగుందండి, ఇవన్నీ చెప్పాలండి, బాగా చెప్పారు అన్నారు. అన్న తర్వాత అంటాడు, మా గుణసుందరి 2 పిల్లలు ఏం చేసేస్తుందో అనుకున్నామండి, బాగానే పెళ్లి చేయించింది పిల్లలకి అన్నాడు ఆయన. అంటే రండి సార్ భోజనంకి వెళ్దాం అన్నాడు. భోజనమా? మా భోజనమేనన్నాడు. మీ భోజనమే చేయించా, ఉల్లిపాయలు కూడా ఇలా అలా ఉండేవారండి అన్నాం. వచ్చాక ఏమండి పొడులతో, నెయ్యితో, పప్పుతో వెజిటేరియన్ బాగా భోజనం చేసి చాలా బాగా చేశారండి అన్నాడు. నీ విషయం ఎందుకు చెప్పానంటే, దేవుని కొరకు బ్రతకడానికి స్టాండ్ తీసుకుంటే కష్టాలు వచ్చిన మాట నిజమే, కానీ కష్టాలలో ప్రభు నిలిచి ఆమెను దీవించడం మనం కల్లారా చూస్తున్నాం. ఈరోజుకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆవిడకి, కానీ ఎప్పుడు ప్రాబ్లంలో ఉన్నట్టు. మా దగ్గర ఒక ఆయన కోర్టులో పనిచేస్తుంటారు, ఆయన పోయి అడిగేటక్క, నువ్వు ఎలా బతుకున్నావక్క, నువ్వు ఎప్పుడో చస్తావనుకున్నామక్క నీకు వచ్చిన సమస్యలకి, నువ్వు ఎలా బ్రతుకున్నావనంటే బైబిల్ పట్టుకునే చూపించి, ఇందులో ఉన్న దేవుడు నా చెంత ఉంటే నేను చచ్చిపోతానయ్యా, చచ్చరో చచ్చిపోతాను కానీ ప్రభు నన్ను బలపరుస్తున్నాడు. దేవుడు మనలను సంతోషించే జనముగా చేశాడు. చెప్పండి, మనం ఊశ్రోమని ఉండకూడదు. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఏమంటే నేను బాగా నవ్వుతున్నాను, నా కష్టాలు ఏమనుకుంటున్నారా? దేవుని కొరకు చేస్తున్న పనుల్లో ఉన్న ఒత్తిళ్ళు మామూలు ఒత్తిళ్ళు ఉండవు. ఒక సంఘంతోనే 3 చెరువులు నీరు తాగుతుంటారు సేవకులు. శ్రీకాకుళం వైపు 27, రాజమండ్రి వైపు 18, విజయవాడ వైపు 3, ఏమంటే నెల్లూరు వైపు 6, ఇన్ని సంఘాలు ఏమంటే అక్కడక్కడ స్థాపించి పని చేస్తుంటే అక్కడి నుంచి పోని ఇక్కడి నుంచి పోని ఏపుకు తినేస్తుంటారు వీళ్ళు. పాస్టర్ గారు మీద వీళ్ళకి పడదు, వీళ్ళ మీద వాళ్ళకి పడదు, వాళ్ళు ఫోన్ చేసి, ఇప్పుడు ఉదయాన్నే ఒక ఫోన్ తంటా ఉంది, ఇప్పుడు ఉదయాన్నే ఫోన్ ఒక ఆయన పంపించా. కానీ అవన్నీ ఉంటాయి, సర్వసాధారణమే. సముద్రం అన్నాక దాని మీద గాలి రేగదా, సముద్రం అన్నాక దాని మీద తుఫాను రాదా, సముద్రం అన్నాక అల్లొచ్చి మన ధోనిని కొట్టవా, సముద్రం అండి అంతే. కానీ ధోనిలో యేసయ్య ఉన్నాడా లేదా ప్రాముఖ్యం. ఆయన ఉంటే దిగులేందుకు. హల్లెలూయా. సముద్రమే మనకు తెలియదేంటి, ఈ లోకం పెద్ద సముద్రం, గాలి విసురుతుంటుంది, అలలొచ్చి కొడతా ఉంటాయి, తుఫాను రేగుతూ ఉంటుంది. కానీ ధోనిలో యేసు ఉంటే మనల్ని ఆనందించే జనముగా చేశాడు ప్రభు. ప్రభువులోనే ఆనందించే మనం బ్రతకాలి. అమ్మ ఎన్నొచ్చాయి ఇప్పుడు మనకు? 6 ఎందుకు వస్తాయి? 7 అవుతాయే. 2 కలిసి ఉన్నాయి. అమ్మ 7 అయినాయి. బాబు కొంచెం పక్కకి వెళ్ళండి. ఇస్సాకారు జబూలును, గాదు దాన్ని పిలుచుకున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒకేలాంటి బ్లెస్సింగ్. గాదును 20 వచ్చిన చదవండి అమ్మ. గాదును గూర్చి ఇట్లా నేను గాదును విశాలపరిచేవాడు స్తుతించబడును, అతడు ఆడు సింహం వలె పొంచి ఉండను. ఆగమ్మ, ఆడు సింహం వలె పొంచి ఉండను. 22 చదవండి ఇప్పుడు మళ్ళీ. దానిని గూర్చి ఇట్లా నేను దాను సింహపిల్ల. ఆగండి, గాదైనా దానైనా సింహపిల్లలు. సింహం అంటే అర్థం ఏంటనంటే, చదవండి వచనం, సామెతలు 28:1 ఏంటో చదవండి. సామెతలు 28:1. ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోతుంటాడు, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటుంది. సింహం అంటే ధైర్యం గల జంతువు. అంటే దారును గాదును ఎట్లా చేసినారు ఆయన అంటే ధైర్యం గల జనముగా చేశాడు. మన ఎవరు అంటే ధైర్యం గల ప్రజలం. అమ్మ వింటున్నారా? ధైర్యం గల ప్రజలం.
ఇప్పుడు ఒక అబ్బాయి ఇక్కడికి వస్తానంటే నేను బ్రదర్ నెంబర్ ఇచ్చాను, వాళ్ళకి అడ్రస్ చెప్పారు, మరి రాలేకపోయాడు అబ్బాయి. వాస్తవంగా వాళ్ళ నాన్నగారు వారణాసికి ఒక 80 కిలోమీటర్ల దూరంలో సుల్తానీపురి అనే ఊర్లో సేవ చేస్తారు. సుల్తానీపూర్ అనే ఊర్లో సేవ చేస్తారు. మా వింటున్నారా? అసలు ఊరంతా చాలా వ్యతిరేకమే. కానీ పొలాల మధ్య, గోధుమ పంట పొలాల మధ్యలో మందిరం వేసుకున్నాడు. నేను చాలాసార్లు అక్కడ ఉన్నాను ఆ పరిచర్యకు. ఆదివారం ఆరాధనకు క్యారేజీల్లో కొంచెం భోజనం పెట్టేసుకొని ఆ జనం పొలాల గట్ల మీద నడిచొస్తుంటే వీళ్ళేంటి పొలం పనికి వస్తున్నారా, ఎవరు వీళ్ళు అనుకోండి, ఆ చర్చకు వచ్చిన వాళ్ళు ఏమండి సుమారు ఒక 350-400 మంది వస్తారు చర్చికి. వాళ్ళు భలే సంతోషం. ఈ మధ్య ఆయన దేవుని ప్రేరేపిస్తుంటేను అతని లోపల ప్రేరణ కలిగి ఆ ఉత్తరాంచల్ వైపు ఒక దగ్గరికి సేవకన పోయాడు. ఎక్కడి నుంచి? సుల్తానీపూర్ నుంచి వెళ్తే అక్కడ కొంచెం మనుషులను బలిచ్చే వరవడ కూడా నడుస్తుందంట. మనుషులు కూడా బలిస్తారంట. ఒక ఏమంటే దుర్గా ఏదో దేవతని పూజిస్తారు, మనుషులు కూడా బలిచ్చేది ఉందంట. వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి సువార్త చెప్తుంటే ఒక ఆర్ఎస్ఎస్ సహోదరుడు దొరికాడు. దొరికితే వాళ్ళ ఇంట్లోనే ఇల్లు అద్దెకు తీసుకుని వాళ్ళ ఇంట్లోనే ఉంటుంటే అసలు ఏమండి ప్రమాదం ఎక్కడుందో ప్రమాదం మధ్యలో కలిపేయడంటే ఈయన. ఎక్కడే ప్రమాదం అని అనుకుంటే సొంతూరులోని, మరి అంతకంటే ప్రమాదమైన చోటుకు పోయి సేవ మొదలుపెట్టి వాళ్ళ అబ్బాయి అసలు రావాలి ఇప్పుడు మన మధ్యలో. ఏమండి అబ్బాయి ఎక్కడో మిస్ అయ్యాడు, జోయల్ వాడి పేరు. ఇక్కడ అతని జాబ్ వచ్చింది, మారుతి దాంట్లో ఎంప్లాయ్ అయినాడు. ఇప్పుడు ఆ పిల్లాడు ఎందుకో మిస్ అయ్యాడు మనకు. ఏమంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ఆర్ఎస్ఎస్ ఆయన ఇంట్లో ఉంటూ నెమ్మదిగా ఆర్ఎస్ఎస్ ఆయన సువార్త చెబితే ఆయన యేసుప్రభు నమ్మేశాడు. ఆయన ఇల్లు అద్దెకివ్వడమే కాకుండా ఇంట్లో ఆరాధన తలుపు తెరిచి ఏదైనా ప్రమాదం వస్తే నన్ను దాటే మీకు వస్తుంది పాస్టర్ గారు, మీరే ధైర్యంగా ఉండండి అంటే ధైర్యంగానే పోతున్నాడండి. ఈ రోజుకి సేవ చేస్తున్నాడు. నేను విషయం ఎందుకు చెప్పానంటే మీరు బాగా మీకు అర్థమవుతుందని చెప్తాను ఈ విషయం. ఇవ్వండి, మీరు ఎప్పుడైనా చదివారో ఒక అమ్మాయి కాలుతున్న కుర్చీ మీద కూర్చోబెట్టి చంపారు, గుర్తుందా పేరు? బ్లాండీనా? ఏ పాప యేసుప్రభుని వదిలేస్తానని చెప్పు, లేకపోతే కాలుతున్న కుర్చీ చువ్వల మీద కూర్చోబెడతామనంటే కాలుతున్న కుర్చీ చువ్వల మీద కూర్చోవడానికి ఇష్టపడింది, కానీ యేసుప్రభుని వదలలేదండి పిల్ల. బ్లాండీనా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ దేవుని బట్టి కలిగిన ధైర్యం. దేవుని పిల్లలకు ఎవరి బట్టి ధైర్యం? దేవుని బట్టే ధైర్యం. చదవండి, ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం చెప్తాను. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. రండి, మన టైం అయింది, రండి, టైం అయింది మనకి. మొదటి తెస్సలోనిక పత్రిక 2:1 చదవండి. 1 Thessalonians chapter 2 verse 2. మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకు దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని. ఎవరిని బట్టమ్మా ధైర్యం? దేవుని బట్టి. శ్రమ వచ్చింది, పోరాటం వచ్చింది, అవమానం వచ్చింది, అయినా ఎవరిని బట్టి తెచ్చుకున్నారంటే ధైర్యం? దేవుని బట్టి ధైర్యం. మాకు దేవుడు ఉన్నాడండి అని ధైర్యంతో దేవుని బట్టి బ్రతకాలి. అందుకే మనం ఎవరు అంటే ధైర్యము గల జనము. ఎన్ని వచ్చినాయి చెప్పండి ఇప్పుడు మనకు? 8 వచ్చేసాయి. 8 వచ్చాయా? గాదు దాను 2 కలపండి, ఎన్నో వస్తాయి? 9 అవుతాయి. తమ్ముడు 2 ఒకటే కదా ఇంటర్ప్రిటేషన్. చెప్పండి ఎన్ని వచ్చాయి ఇప్పుడు మనకు? 9 వచ్చాయి. తర్వాత చూద్దాం, చూడండి తర్వాత సంగతి. 23వ వచనం చదవండి, ఏం రాస్తుందో. ఏంటంటే నఫ్తాలిని గురించి ఇట్లా, నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెని చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దిక్కులను స్వాధీనపరచుకో, పశ్చిమ దక్షిణ దిక్కు స్వాధీనపరచుకో. నఫ్తాలీలారా మీరెవరో తెలుసా? తృప్తి నొందిన జనం. మీరు సాటిస్ఫైడ్ పీపుల్. మీరెవరు? తృప్తి నొందిన జనం. ఒక విషయం చెప్తాను వినండి. మనకు తృప్తి ఉందంటారా? వింటున్నారా మీరు? పౌలు అంటాడు ఫిలిప్పీ 4:11లో, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నానంటాడు.
దేవుని పిల్లలు దేవుని బట్టి సంతృప్తిగా ఉండాలి. ఒక విషయం అడుగుతాను చెప్పండి. సముద్రంలోంచి చేపను బయటికి తీసాం, తృప్తిగా ఉండడానికి బోల్డన్ని బస్తాల భోజనం పెట్టాం. ఆ చేప తృప్తిగా ఉంటుందా బయట? సముద్రంలోకి వెళ్తే ఏం దొరుకుద్ది దానికి? ఇక్కడ బస్తాల భోజనం పెట్టాం, సముద్రంలోకి వెళ్తే ఏం దొరుకుద్ది? ఓ చిన్న గింజ, ఓ చిన్న పురుగు దొరుకుద్ది. కానీ చేప ఏమనుకుంటుందో తెలుసా? బస్తాల భోజనం కంటే ఈ చిన్న పురుగు, చిన్న గింజ చాలు. తృప్తి ఎక్కడ వస్తుందంటే చెప్తాను వినండి. తృప్తిగా జీవితం ఉండాలనుకుంటారు, కానీ తృప్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. చేప సముద్రం నీటిలోంచి వచ్చింది, సముద్రంలోకి వెళ్ళిపోవాలి. ఆకాశంలో పక్షి పంజరంలోకి వచ్చింది, మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోవాలి. మనుషుడు దేవుని యొద్ద నుంచి వచ్చాడు, మీరు తిరిగి దేవుని యొద్దకు వచ్చేయాలి. అప్పుడే తృప్తి వస్తుంది. దేవుని విడిచిపెట్టి ఎంత తిరిగినా తృప్తి మనిషికి రాదు. అమ్మ అర్థమవుతా నేను చెప్పే మాట. చేపకు తృప్తి ఎక్కడుంది? నీటిలో. పక్షికి తృప్తి ఎక్కడుంది? ఆకాశంలో. మనిషికి తృప్తి ఎక్కడుంది? దేవుళ్ళు. దేవుడు వదిలేసి అన్నిటి మీద వెతుకుతున్నారండి మనుషులు. ధనం వెతుకుతారు, విలాసవంతమైన జీవితం వెతుకుతారు, తర్వాత ఏమంటే వింటున్నారు మీరు? విలాసమైన జీవితం, జ్ఞానం వెతుకుతారు. అటు తర్వాత తృప్తిగా జీవించడం కొరకు వారు ప్రియుల లిక్కర్లో వెతుకుతారు. ఏమంటే తృప్తిగా జీవించడం కొరకు తప్పుడు లైంగిక సంబంధ సెక్స్లో వెతుకుతారు. ఎక్కడా తృప్తి దొరకదండి. మనం ఎవరిలో నుంచి వచ్చామో వారి లోపలికి చేరుకోవాలి. అవి అర్థమవుతుంది నేను చెప్పే విషయం. కనుక నఫ్తాలీలారా మీరెవరు? తృప్తి నొందిన జనం. అయిపోయింది. 24వ వచనం చూడండి. చెప్పండి. ఆషేరును గురించి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఏమగునైనా ఆశీర్వదించబడును. ఆషేరీలారా మీరెవరో తెలుసా? మీరు ఆశీర్వదించబడిన జనం. ఇక్కడ కూర్చుని మనం ఎవరో చెప్పండి. మరి శాపం మీద ఉన్నట్టు కూర్చున్నారు. ఇక్కడ శవం ముందు కూర్చుంటారు చూసారా? శవైరాగ్యంతో కూసురో మనకుంటా అట్లా కూర్చున్నారు మీరు. చెప్పండి, మనం ఎవరమంట? ఆశీర్వదించబడిన జనము. ఎఫెసీ 1:3 మనం ఎందుకు ఆశీర్వదించబడిన జనమయ్యామో రాసి ఉంటుంది. ఎఫెసీ పత్రిక ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. కనుక మనం ఎవరం అంటే ఆశీర్వదించబడిన జనము. కనుక వినండి, ఆషేరీయులు ఆశీర్వదించబడిన వారు కాబట్టి మీరు ఆశీర్వదించబడిన జనం అన్నాడు. ఎవడి దీంతో ఎవడి మోషే మాటలు ముగించి చివరలు అంటాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. మళ్ళీ వరుస జ్ఞాపకం చేస్తున్నాను వినండి. మళ్ళీ వినండి. రూబేనీలారా మీరెవరు? జీవించే జనం. యోధావార్లారా మీరెవరు? ప్రార్థించే జనం. లేవీలారా మీరెవరు? కనువిప్పు నొందిన జనం. బెన్యామీనారా మీరెవరు? కాపాడబడిన జనం. యోసేపు గోత్రం అంటే ఎవడి? ఎఫ్రాయిము, మనష్షే మీరెవరు? ఫలించిన జనం. ఇస్సాకారు, జబూలూను మీరెవరు? సంతోషించే జనం. దాను, గాదు మీరెవరు? ధైర్యం గల జనం. తర్వాత నఫ్తాలి మీరెవరు? తృప్తి గల జనం. చివరిగా ఆషేరీలారా మీరెవరు? ఆశీర్వదించబడి. అయిపోయిందా 12? అయిపోయిందా 12? చివరికి ఏమన్నాడు? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. అక్కడ 12 ఏమండి దీవెనలు ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ కూర్చొని మనందరికీ 12 దీవెనలు మనకున్నాయి. అది ఎరిగి ఆ దీవెనలో మనకివ్వడం కొరకు ఆయన సిలువ వరకు వచ్చి తన అమూల్యమైన రక్తమును కార్చి తన శరీరం చాలవలె దున్నబడ్డానికి అప్పగించి ఆయన ఒక బలహీనుడుగా, ఆయన ఒక ప్రియులారా వినండి నిస్సహాయకుడుగా ఆయన సిలువలో మరణించి ఈ ఆశీర్వాదాలన్నీ నీకు నాకు సంపాదించి పెట్టాడు. ఆయన నమ్మిన కారణం చేత నేను అంటుకుంటాను అప్పుడప్పుడు. ఈరోజు ఉదయం లేవగానే ఇదే స్తుతించా. ఏమంటే ఈరోజు నిన్ను నమ్మిన కారణం చేత నన్ను జీవించే జనముగా చేశావు, నన్ను ప్రార్థించేవానిగా మార్చావు, నన్ను నీవు కనువిప్పు నొందిన వానిగా చేశావు, నన్ను కాపాడబడిన వానిగా చేశావు, నన్ను ఫలించే వ్యక్తిగా నువ్వు చేశావు.
నేను సంతోషించేవాడిగా చేశావు. దేవుడి ధైర్యం గల వ్యక్తిగా మార్చావు, తృప్తి గల వ్యక్తిగా మార్చావు, దేవుడు ఆశీర్వదించబడిన వ్యక్తిగా మార్చావు. ఇవన్నీ నీ కుమారుడు నా ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించిన కారణాన, ఆయన మరణించి తిరిగి లేచిన కారణాన, నా పాపం నా శాపం ఆయన మోసుకున్న కారణాన ఈ భాగ్యం నాకు దొరికింది, ఈ భాగ్యం మీకు దొరికింది. అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఆయన కార్చిన అమూల్యమైన రక్తం, ఆయన అప్పగించుకున్న తన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన సన్నిధిలో ఆయన బల్లను మనం సమీపించవచ్చు. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.